మరి కాసేపు దేవుని వాక్యం ధ్యానం చేద్దామా? ఈ సంవత్సరం ఐఎఫ్జే కుటుంబానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? అందరూ తెరిచిపెట్టుకోండి. నేను 1, 2, 3 అని చెప్తాను. సండే స్కూల్ పిల్లలకి చెప్పినట్టు పెద్దవారైనప్పటికీ మీరు అందరూ కలిసి ఒకేసారి ఆరంభించి చదవాలి. చిన్న వచనమే గనక 13 వచనం అంతా చదవక్కర్లేదు గనక ఆఖరి ముఖ్య గనక చూడకపోయినా చదవగలము, కానీ చూసి చదివితే అనవసరమైన తప్పిదాలకు అవకాశం లేకుండా ఉంటుందనేది ఒక ఆశాభావం. దేవునికి స్తోత్రం. Are you all ready for that? Hello people, I cannot hear from you. Hallelujah. All right, here we go. 1, 2, 3. Amen. Amen. వాగ్దాన పూర్ణుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, నిశ్చయముగా దేవుడు ఆయన పాద స్థలమును మహిమ పరిచి తీరుతాడు అనే విశ్వాసాన్ని బహు ధైర్యంగా ప్రకటిస్తున్నాను. ప్రియులారా, ఈ సంవత్సర తొలి ఘడియలలోనే ప్రభు నాకు అనుగ్రహించిన ఒక బలమైన మాట, ఒక లోతైన ప్రత్యక్షత. ఆయన పాదం మోపగలిగిన స్థలముగా నీ ఉంటేనే ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది అనేది. జనరలైజ్డ్గా చేసేసుకొని పాదస్థలం అంటే మందిరం, నేనే మందిరం, నేను దేవుని ఆలయం కనుక ఇది నాదే అని చాలా ఏమంటారంటే చాలా తేలిగ్గా కొంతమందికి చేతులు ఎత్తటం అలవాటు. వాడు బాప్తిస్మం పొంది 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రాత్రి కొత్తగా ప్రభువుని అంగీకరించారు, చేతులు ఎత్తమని చేతులు ఎత్తేస్తాడు. ఆడకి సోయి ఉండదు అసలు. ఆడికి పాపం నా బోట అమ్మాయికి ప్రసంగికుడు, నా ప్రసంగం వల్ల ఇప్పుడు మారుమనసు పొందడం ఉంటాడు. ఆడప్పటికి బాప్తిస్మం ముందు 20 ఏళ్ళు అయ్యి ఉంటుంది. వాడు ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళకం చూస్తే అప్పుడు ఎందుకు చేతులు ఎత్తాడో డౌట్ వస్తుంది వాడి మీద. 20 ఏళ్ళ క్రితం చాలామంది చెవి మాటను పరీక్షించును అని బైబిల్లో ఉంది. అసలు పరీక్షించరు, పరిశీలన చేయరు. ఏదో అంత అన్యమనస్కంగా, అన్యాపదేశంగా ఓ చెవిటి బారేసి ఇంకో చెవి సైతాన్ని గాడికి అంకితం ఇచ్చి, కొందరు ప్రబుద్ధులైతే ఒక చెవిలో ఎప్పుడు కూడా ఆ బ్లూటూత్ డివైస్ ఉంటుంది, ఒకటి ఉంటుంది, ఒక చెవే మనకి ఇస్తాడు. ఆడు ఆ సగం సగముడాడు. ఈ సగం సగముడు మనకి సెట్టుగాడు. బైబిల్ అంతా సంపూర్ణము, పరిపూర్ణము, ఈ పూర్ణత గురించే బైబిల్ మాట్లాడద్ది. ఈ అర్ధాకలి మహాపాపం బేచ్చిగాడు, సగం శుద్ధి వెదం బుద్ధి బేచ్చిగాడు మనకి సెట్టుగాడు. అలాంటి వాడు మీలో ఎవడైనా కలడేమోనని జాగ్రత్తగా చూచుకునుడి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అది చాలా చిన్నదిగా తీసుకుంటారు, కానీ నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది అట్టంటుడు కనపడితే. ఒక పక్క ఆరాధన జరుగుతుంటే, ఒక పక్కన ప్రార్థన జరుగుతుంటే, నీ చెవిలో ఏందిరా దరిద్రం? నీ చెవిలోనే అంత దరిద్రం ఉండదు, హృదయంలో ఎంత ఉండదు అసలు. డౌట్ ఏమక్కర్లేదండి. చెత్త పేరుకుపోయిందాడు. శానిటేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది దాడిలో. నో శాంక్టిఫికేషన్ ఎట్ ఆల్. పాడుబడిపోయిన కొంపది, అనేక ఏండ్లుగా కడగని నాచుబట్టిపోయినటువంటి పూర్వకాలం వాటర్ ట్యాంకులు అంటున్నాడు. మెయింటెనెన్స్ లేదు అడికి. అనుదిన శుద్ధీకరణ అభ్యాసం లేని వాడు. నూతన సంవత్సరం అడుగు పెడుతున్న క్షణాల్లో మా సంఘంలో నేను ప్రకటించిన మాట, నిన్న కూడా ప్రకటించిన సహవాస కోడికలో, శుభ్రంగా స్నానం చేసినా మళ్ళా మురికి పడుతుంది. కొత్త బట్టలు వేసుకున్నా మురికి అవుతాయి, మాసిపోతాయి. కారు మంచి గడిగిన, ఇల్లు బాగా తుడిచినా మళ్ళీ దుమ్ము పట్టుద్ది. ఎంత శుద్ధీకరించుకున్నా లోక ప్రభావం పడుతుంటుంది. కనుక శుద్ధీకరణ ఒకనాటి అనుభవం కాకూడదు, అనుదిన శుద్ధీకరణ ఉండాలి అని. శుద్ధీకరణ ఎప్పుడో జరిగిపోయింది అనే భావన ఏమాత్రం కరెక్ట్ కాదు.
నిరంతర ప్రక్రియగా ఉండాలి. ఆ మాట ఎగతాళి చేశాడంటే రోజు బాబాలు ఎత్తుంటావు నువ్వు అని వాడు మహాపరిశుద్ధులకే పరిశుద్ధులాగా మాట్లాడతాడు పాపిష్టోడు. అట్టి వ్యంగ్యము, వెటకారము, దుర్మార్గము వాడి నోట ఉన్నాయంటే వాడి మనసు ఎట్టుంటది? ఏమంటే కృపావరాలు పొందుకోవాలని తెలియక అమాయకంగా డబ్బుతో వచ్చినవాడిని పేతురు అన్నాడు, నీ వెండి నీతో నశించును గాక, నీ హృదయం ఘోర దుష్టత్వంతో నిండిపోయింది, నువ్వు దేవుని ఎదుట సరిగా లేవన్నాడండి. ఒక చిన్న పొరపాటు అనుకుంటున్నాం మనం. ఈయన అన్నాడు పేతురు గారు. పైగా సందా ఇచ్చిన తిట్టేద్దాం మేవుడు కొంత భూమి మీద. మీరందరూ పాస్టర్ గారులు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఇంత వెండి పట్టుకొస్తే అని చెప్పింది ఎవడన్నా అని వేరే టెంట్లోకి పిలవరు, చాయ్ బిస్కెట్ ఇచ్చి అది ట్రీట్మెంటే వేరుగా. ఏడిసి ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ కింద పడి సత్తమే. ఈ కవర్ తెచ్చినాడు పక్కరా పక్కరా. ఆ వెయిట్ని బట్టి ఆడి వెయిట్ పెరుగుతుంటది. ఇంత మూట పట్టుకొచ్చి కాళ్ళకాడ పెట్టి నాకు ప్రార్థన చేయ, అట్లాంటి వరం నాకు కూడా రావాలంటే ఇప్పుడు మహా అయితే సాఫ్ట్గా ముందు అది లోపల పెట్టండి, మీరు కూర్చోండి, అయ్య గారు మీతో మాట్లాడతారా. నాన్న దేవుని వరమును డబ్బులతో కొనలేవు, ప్రార్థనలో ఉండు, నేను కూడా ప్రార్థన చేస్తాను అంటాం. అంతకన్నా బేబచ్చోడు ఉన్నాడా? అపోస్తుల రేంజ్ అట్టు ఉండదు. ముందు కవర్ లోపల పెట్టు, బ్రదర్కి చాయ్ ఇవ్వు, ఇద్దరిద్దరం అంత ఉండదు. నీ వెండి నీతో నశించును గాక, దేవుని వరమును డబ్బుతో కొనజూస్తున్నావు, నీ హృదయం ఘోర దుష్టత్వం నిండిపోయింది, నువ్వు హృదయం దేవుని దగ్గర సరిగా లేదు, నాశనం అయిపోతుంది, మారిపోయింది. మహిళా మండలి వచ్చేసింది రోయ్. పెట్టేశారు కూటమి అక్కడ. మేరమ్మో మరి అమ్మో వచ్చేసారమ్మా. ప్రభు మిమ్మల్ని నిమ్మలపరచునుగాక. పోయి నాకు ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఆ దృష్టిలో వాళ్ళు చిన్నగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. అది ఇక్కడ బలిపెట్టడానికి కదిపేస్తుంది వీళ్ళ మాటలు. వాళ్ళు చిన్నగా మాట్లాడి తెలకుండా ఇంటికాడ ఎలా ఉంటారు వాళ్ళు? మీ భర్తలకు పిల్లలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్. సంతోషంగా ఉండండి, దేవుని స్తోత్రం. ఆమేన్. నేను నా పాదస్థలమును మహిమపరచునని వాగ్దానం చేస్తున్న దేవుడు, ఆయన పాదం మోపగలిగిన, దిగి రాగలిగిన, ల్యాండ్ అవ్వగలిగిన ఒక ప్లేస్గా మనం ఉండాలని కోరుకున్నాడు. అలా అయితేనే ఈ వాగ్దానం వర్తిస్తుంది. మహిమపరుస్తానన్నాడు ఏకంగా. అందుకనే మహిమకు ఘనతకు నీ ఒక్కడివే యోగ్యుడువు, అలాంటి మహిమ మాకు ఇస్తానంటాం. నీ త్యాగం తప్ప మా అర్హత కాదని వాగ్దాన గీతం ద్వారా మనం పాడి దేవునికి సమర్పించుకుంటున్నాం. అందుకనే వాగ్దాన గీతం మాత్రమే కాదు, ఇది ఒక సమర్పణ గీతం అన్నాను నేను. ఏ పదం కూడా అలవోగ్గా పదం బాగుంటుందని, అమ్మ బాగున్నావా భగీరథ, నాన్న ఎలా కూడా భగీరథ, అన్నయ్య ఎలా కూడా భగీరథ, ఊరికే ఎందుకు ఇంత భగీరథలు రాసేవారంటే పదం బాగుందని రాసేవాడని అంటాడు. అర్థం పర్థం లేదు. ఉత్తరం నిండా 500 భగీరథలు ఉన్నాయి. ఏంట్రా పదానికి భగీరథ ఉంది ఏంటని అడిగితే ఏం లేదమ్మా పదం బాగుందని రాశాను. ముసలి ఇద్దరు మెంట్లకి పేరు భగీరథులు ఏంటని అడు కొత్తగా ఎక్కడ చదివాడు, బాగుందో రాసేసాడు. ఏం లేదు, పోయి భగీరథ చిత్రం ఎందుకు రా నాయన, మరి కమ్మన వాక్యాలు చెప్తూ వదిలేశాడు. భగీరథ అనగానే తీసాడు పోను. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఇది వ్యర్థ ప్రలాపముగా, అనవసర ఉచ్చారణగా కాదు, గుండె లోతుల్లో నుంచి వాగ్దానమును అన్వయించుకునే ప్రయత్నములో భాగంగా నేను ఆయన పాదం మోపగలిగిన స్థలముగా ఉండాలి అనే ఒక తీర్మానానికి వస్తే, దేవునికి చెందవలసిన మహిమను మనం ఆయనకు ఆరోపిస్తుండగా, మనకు చెందవలసిన మహిమను
మనకు ఇవ్వాల్సిన మహిమను, మన కొరకు కేటాయించిన మహిమను, ఏదేనులో పోగొట్టుకున్న మహిమను, సిలువలో మరణములో ఆయన సాధించిన మహిమను తిరిగి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది నెరవేర్చే సంవత్సరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని, గాడ్ ఈస్ గోయింగ్ టు గ్లోరిఫై యువర్ మినిస్ట్రీ, యువర్ లైఫ్ ఇన్ దిస్ స్పెషల్ ఇయర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రమంలో, ఈ ప్రయత్నములో దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు నేర్పించిన ఒక పాఠం ఇప్పటికే యూట్యూబ్ ద్వారా ఆ సందేశాలను ఫాలో అవుతున్న వాళ్ళకు గుర్తయి ఉంటుంది. ఆ కుళ్ళినటువంటి కళేబరాల మీద, ఆ మురుగునీటి మీద పావురము కాళ్ళు మోపడానికి ఇష్టపడలేదు, కానీ ఒలీవ కొమ్మ మీద కాలు మోపినట్లుగా ఆదికాండము 8వ అధ్యాయం 11వ వచనం ద్వారా మనం చూసాం. కనుక నీ ఒక ఒలీవగా బ్రతికితేనే, నీ ఒక ఒలీవగా బ్రతికితేనే, నీలో ఆ చిగురు కనబడితేనే, నీలో ఆ చిగురు కనబడితేనే నీవు దేవుని పాదస్థలముగా ఉంటావు అనేది గత కొన్ని రోజులుగా, ఇంచుమించుగా 1వ తేదీ ఆరంభమైన ఘడియల నుండి ధ్యానిస్తున్న అంశం. నిన్నటి దినమున జరిగిన ఒక ప్రత్యేక కూడికలో కూడా నువ్వు ఒలీవగా ఉండవలసిన ఆవశ్యకతను గురించి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మా ధ్యానానికి అనుగ్రహించారు. మరికొన్ని విషయాలు ఈ పూట మీ దృష్టికి తేవడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. ప్రియులారా, శ్రద్ధగా గ్రంథాలు ఉన్న వారందరూ కూడా చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మీరంతా స్వరమెత్తి ఒక్కసారి ఆదికాండము 8:11 చదవండి. మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఇందాక ఒకసారి మాత్రమే అందరూ కలిసి చదవని కోరుకున్నానండి. ఇక మీద పీటర్ గారు మాత్రమే చదువుతారు. మనం ఏకీభిద్దామండి. అది ఒక్కసారికి అని చెప్పకపోవడం నాదే పొరపాటు. మీరు ఏకీభించే మనసున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నువ్వు చదువయా. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిగా మాట్లాడదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అన్ని చెట్లు చచ్చిపోతే, అన్ని మృగములు చచ్చిపోతే, అంతమంది మనుషులు చచ్చిపోతే, ఓడలో ఉన్నది తప్ప భూమి మీద అన్నీ చచ్చిపోతే, చావనిది చావు లేనిది అని నిరూపించుకున్న ఒకే ఒకటి ఒలీవ. దేవునికి స్తోత్రం. నీ ఒక ఒలీవైతే నీకు చావు లేదన్న అద్భుతమైనటువంటి, నిత్య జీవములో ఉన్నామనే అద్భుతమైన పాఠాన్ని నేను దేవుని కృపలో ప్రకటిస్తూ, ఆ చిగురే నీవు ఒలీవ అనుటకు సూచన. దేవునికి స్తోత్రం కలుగునగా. దైవజనుడా నీ వ్యక్తిగత జీవితం, దైవజనుడా నీ కుటుంబ జీవితం, దైవజనుడా నీ ఆత్మీయ జీవితం, నీ సేవ, నీ పరిచర్య చిగురు పెట్టాలి. జకరియా గ్రంథములో ప్రభువు మాట్లాడుతూ చిగురు అను నా సేవకుని నేను పంపబోతున్నాను అన్నాడు. ఆమేనండి. ఏమన్నాడు ప్రభు? అనండి. అంటే సేవకుని దేంతో పోలుస్తున్నాడు? దేవుని బిడ్డలారా, నువ్వు చిగురు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నో ఏండ్లుగా నీ ప్రార్థనా జీవితం చిగురు పెడుతోందా? మెల్లిగా ఎండిపోతుందా? చెయ్యెత్తక్కర్లేదు, కానీ గుండె మీద చేయబెట్టుకొని ధైర్యంగా నువ్వు మనసులో చెప్పు, యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన మంచి మనస్సాక్షి కలిగిన వాడివై, పరువు కోసం, మర్యాద కోసం, పక్కోడు కోసం ఏదో మాట్లాడకుండా పరిశుద్ధ జీవితం అనే ఏరియాలో నువ్వు చిగురు పెడుతున్నావా? నీ ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన చాలా పవర్ఫుల్గా జరుగుతోంది. నీ ఏకాంత ఎవ్వరు లేకపోతే నువ్వు ఒక్కడవే తలుపులు వేసుకుని ఎంతసేపు ప్రార్థన చేయగలవు? ఒకప్పుడు 3 గంటలు చేసి ఇప్పుడు 2 గంటలకు వచ్చిందంటే చిగురు పెట్టినట్ట, వాడిపోయినట్ట? నువ్వు సేవకుడవైతే చిగురు పెట్టాలి. నువ్వు
నీ సంఘం చిగురించాలి. వీటన్నిటికి మించి నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం చిగురు పెట్టాలి. బ్యాప్టిజం పొందిన కొత్తలో, అభిషేకించబడ్డ కొత్తలో పిచ్చి పట్టినట్టుగా వాక్యం చదివేవాడివి కదా. ఇప్పుడు అసలు వాక్యం చదవకుండానే కొన్ని రోజులు దొరికిపోవటం లేదు. దివారాత్రములు ఈ వాక్యమును ధ్యానించుదున అనే ఏరియాలో మనం ఎండిపోతున్నట్టేగా. సేవకొచ్చిన కొత్తలో, పంపబడిన కొత్తలో ఎవరికైనా ఒకరికైనా సువార్త చెప్పకపోతే అన్నం తినబుద్ధి అయ్యేది కాదు కాదు. ఈ మధ్య వారాలు గడిచిపోతున్నాయి ఒక్కరికి కూడా సువార్త చెప్పకుండా. ఎవరైనా కూడికి పెట్టుకుంటేనే వాక్యం చెప్పడం, ఎవరైనా సువార్తకు వేదిక సిద్ధపరిచి ప్రసంగికునిగా పిలిస్తేనే వాక్యం చెప్పడం, లేకపోతే చెప్పడం అరుదైపోయిన సన్నివేశాలు. డిఎల్ మూడీ గారిని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తుంటాను. ఈ పూట కూడా మరలా సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అసందర్భంగా, అయ్యా నువ్వు రక్షణ పొందావా, ప్రభు యేసుక్రీస్తు నమ్ముకున్నావా, యేసు నీ కొరకు చనిపోయాడు, జీసస్ లవ్స్ యూ అని చెబితే ఎవడాడా డిఎల్ మూడీ లాగా తగిలాడు పేరానికి అంటారంట. ఇక సమయం సందర్భం ఎప్పుడు పడితే అప్పుడే జీసస్ లవ్స్ యూ, హీ సేవ్స్ యూ, డైడ్ ఫర్ యూ. డిఎల్ మూడీ ఇప్పుడు సందర్భమే పని చేస్తుందా అంటారట. ఓసారి వర్షం పడుతున్న వేళ ఒక వ్యక్తి గొడుగుతో వెళుతుంటే, ఒక వ్యక్తి అయ్యా నాకు గొడుగు లేదు, బాగా వర్షం పడుతుంది, మీ గొడుగులో కొంచెం తలదాచుకుని చోటు ఇస్తారా, మీతో పాటు అక్కడ దాకా నడుస్తానంటే సర్లేరా అన్నాడట. గుడి కిందకి రాగానే మీరు యేసయ్యని నమ్ముకున్నారా అన్నాడంట. ఆయన అన్నాడు ఎవడు డిఎల్ మూడీ లాగా అంటే, ఆయన అన్నాడు నేనే సార్ డిఎల్ మూడీ అన్నాడు. ఇది ఎంత ప్రఖ్యాతిగాంచిన మాటో, నన్ను అంత ప్రభావితం చేసిన మాట. నిజానికి ఆయన గొడుగు లేని స్థాయి కాదు, అదొక పద్ధతి. గొడుగు లేకుండా వస్తాడు, ఎవడకుండా దూరతాడు, అందులో వాక్యం చెప్తాడు. సువార్త చెప్పకుండా ఉండలేని స్థితి ఆ దైవజనులకు ఉండింది. తినబుద్ధి కాదు అన్నం, పిచ్చి పుట్టుద్ది వాళ్ళకి. ఇప్పుడు బహిరంగ సువార్త ప్రకటించాలంటే ఎన్ని కష్టాలు కదా. మనల్ని రాయమంటే ఏమని రాస్తాం, అయ్యో సువార్త ప్రకటించాలంటే నాకు శ్రమ. కానీ పౌలయ్య గారు అంటాడు అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు. ప్రజల బాగు కోసం, సమాజ హితం కోసం మనం రేయింబవలు ప్రయాసపడుతుంటే ఇష్టానుసారంగా దూషించి కర్రలతో కొట్టి అపవిత్రపరుస్తుంటే గుండెలు బద్దలవుతున్నాయి. కానీ పౌలు గారికట భయంకరంగా నిన్ను కొడతారు గనక వెళ్ళొద్దు సువార్తకి అంటే గుండె పగిలిందంట. మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదరేలా, యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే కాదు చనిపోటుకు నేను సిద్ధంగా ఉన్నానని. అంటే సువార్తకు వెళితే దెబ్బలు తగిలితే ఒళ్ళే పగులుతుంది, గుండె పగలట్లా. ఒళ్ళు పగిలిన ఎముకలు ఇరిగిన గుండె పగలట్లా. కానీ చాలా వ్యతిరేకత ఉంది, ప్రమాదం ఉంది. ఇవాళ నిన్ను కొడతారంటయ్యా, రెక్కి చేశారు, కాసుకుని ఉన్నారంటయ్యా, అందుకే ఈ పూట కాగయ్యా అంటే గుండె పగిలిపోతుందంట. అపోస్తలుల హృదయానికి మన హృదయానికి ఎంత తేడా ఉంది కదా. అందుకనే ఎవడైనా వాక్య జ్ఞానం లేనోడు పిచ్చి ప్రేమ మట్టిగా ఉన్నాడు నా పేరు ముందు అపోస్తలుని పెడితే తిట్టేతను పట్టుకుని నేను లిఖితపూర్వకంగా సమాజం రాశాను, యూట్యూబ్లో పెట్టాను, ఎక్కడ పడితే అక్కడ పెట్టాను నేను తీసుకెళ్ళి. అపోస్తలుల బోధలే నమ్మినా, అపోస్తలుల బోధనే ప్రకటిస్తున్నా, అపోస్తలుల బోధలలో నడుచుటకు ప్రయత్న పడుతున్నా, అపోస్తలుల స్థాయి, అభిషేకము, కార్యాలు ఇంకా లేనందున అపోస్తలుడు అనబట్టుకుని నాకు అర్హత లేదు, దయచేసి ఆ పదం వాడుద్దామని చెప్తుంటాను నేను. చెప్తే ఇన్ని రకం తెక్కలు ఎవడన్నా వాగుతుంటాడు, వాడుతుంటాడు, ఎప్పటికప్పుడు వాయిబీకెత్తుంటాం వాడికి. మరి సొంతం తెలదో చెప్తే ఉందా, మరి ఆడితే ఎట్లా చచ్చేది మనం? అదో సరదాడికి. ఆ అత్యుత్సాహం తిట్లు తినే వరకు సాగి అక్కడ ఆగుద్ది. వాళ్ళ హృదయం ఎంత అద్భుతమైనటువంటి మన ఆలోచన పరిధికి మించిన స్థాయి కలిగిన హృదయం. మీరు ఆలోచించండి.
ఏంటది? ఎవరో చొరబడి ఉన్నాడు ఇందులో. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గలతీ పత్రికలో పౌలు గారు రాశారు, రహస్యముగా చొరబడిన కపట సహోదరుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయని. హ్యాపీ న్యూ ఇయర్. తిన్నగా లేకుండా 100 మూలలకి 100 వంకిలకి ఉన్న రాయి అయినా సరే తాపితోనూ శుచితోనూ కొట్టి సెట్ చేసి అందులో చాలా సెట్ అవ్వాలి. మరి అందులోకి వచ్చిన తర్వాత కిలంకిలం ఉంటే అవుతుంది. తాపెట్టి నరికేసి వాళ్ళు అక్కడ దేవునికి స్తోత్రం. ఏ రాయి నిషేధించకూడదు కానీ అన్ని రాయిలు చెక్కాల. ఆ డ్యూటీ మీద ఉంటాం, అందులో డౌటే ఒకరికి అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. మాట్లాడరండి ఇప్పుడు. చెక్కితే కూడా మహిమే. అప్పగించుకుంటే నీకు కూడా వస్తుంది, లేకపోతే నీ ఇష్టం. ఇంకా కొండల్లో బండల్లో రాళ్ళ కుప్పలో ఉంటావో గోడ మీద కొత్తవి తేల్చుకో. ఇక్కడ రావాలంటే మాత్రం చెక్కుడు తప్పదు, ఇటు అటు. ఇక ఆ పనులు మట్టుకేం రాజ్యం ఉండదని ప్రభు పేట మీకు మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం చిగురు పెట్టాలి. సువార్త ప్రకటించడంలో యేసన్న గారి సాక్ష్యం కూడా సింగపూర్లో ఆయన చెప్పినటువంటి సాక్ష్యం నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా ప్రపంచ స్థాయి గొప్ప గొప్ప దైవజనుల సెమినార్ ఒకటి జరుగుతుందట. ఒక ఇంటర్నేషనల్ ఒక స్టార్ హోటల్లో అకామిడేషన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టారట. సరిగ్గా 8 o'clock ఆ ప్రపంచ స్థాయి నాయకులందరూ కొలువుదీరి కూర్చున్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో యేసన్న గారు ఒక్కరే 20 నిమిషాలు లేట్కి వెళ్ళారట. వాళ్ళందరూ చాలా చిరాకు పడ్డారంట. ఒక్క నిమిషం లేట్ అవ్వకూడదు కదా, వాళ్ళు టైం చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా. మనం 12 కూడా వచ్చి దూరిపోతాం, మన లెక్క వేరు. ఆ కడుపులో అసలు క్రమశిక్షణ రక్తం ఏముంది చదువుకోడికి. ఒక ఆయనకు చిరాకు పడ్డారట. ఈ చదువులేని వాళ్ళు, ఈ మోటోళ్ళు ఇలాగే ఉంటుంది, డిసిప్లిన్ ఉండదు, పాడు ఉండదు అని ముఖం మీదే చాలా చికాగ్గా అన్నారట. యేసన్న గారు లేచి నిలబడి అందరికీ క్షమాపణ చెప్పి, అయ్యా 8 గంటలకే సరిగ్గా మీతో ఉండాలని నేను 7 గంటలకే కిందకి దిగానయ్యా, చూస్తున్నాం ఆడవాడితో మాట్లాడుతున్నావు కదా రోడ్డు మీద అని చెప్పి చిరాకు పడ్డారంట. అవునయ్యా 7 గంటలకే వచ్చానయ్యా, మీరేం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అన్నారు, ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పకపోతే, ఒక్క మాటని చెప్పకపోతే నేను తినను ప్రభు అని ఎప్పుడో దేవుడికి మాట ఇచ్చున్నాను, నేను మొక్కుబడి చేసుకున్నాను. అందుకే 7ంటికి వెళ్ళాను, ఎవడన్నా కనపడితే ఒక్క ముక్క చెప్తామని. ఎవడు కనపడలేదు, ఎవడు ఆగలేదు, ఒకడు ఆగాడు. వాళ్ళకి 2 ముక్కలు చెప్పి వచ్చేప్పటికి ఒక 20 నిమిషాలు దాటిపోయింది, నన్ను క్షమించమని కూర్చుంటే వాళ్ళందరూ లేచి మళ్ళీ సారి చెప్పారట. మేమింత నువ్వు డిసిప్లిన్ లేదు, నీకు నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు బద్ధకంగా ఉన్నావు అనుకున్నావు. లేదు సువార్త ప్రకటించట్ల ఆత్మల సంపాదన మేమే బద్ధకంగా ఉన్నాం, వీఆర్ ఫీలింగ్ సారీ అని చెప్పి అన్నారంట. డిఎల్ మోడీ గారిని ఎట్లాంటి దైవజనులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, నేను ఎప్పటికప్పుడు స్ఫూర్తి పొందుతూ ఉంటాను. అయ్యా మాకు స్ఫూర్తిగా మమ్మల్ని రేపటానికి దైవజనులు పెట్టావు. వాళ్ళ ప్రయాస, వాళ్ళు కష్టపడ్డ తీరు చూస్తే చాలా రోషం కలుగుతుంటుంది. మనకు ఐపీసీ పాస్ట్ గా నన్ను లాస్ట్ ఇయర్ ఎప్పుడో అన్నాడు, అసలు ఎందుకు నువ్వు పెంచుకొస్తాడువా ఎవడో నువ్వు అని అన్నాను. నేను అన్నాను గొంతులు కోసి ఉన్నైతే కాదన్నాను. అది ఎందుకంత బాధ వచ్చేసిందో. ఎందుకంటే ప్రతి సంస్థను స్థాపించిన అన్ని డినామినేషన్ల స్థాపకుల గురించి ఒకరోజు మాట్లాడాను నేను. ఆ సందేశం ఏంటంటే అందరి ప్రయాణ పద్ధతి ఒకటే అనే సందేశంలో మొత్తం డినామినేషన్స్ గురించి మాట్లాడాను. మెథడిస్ట్ని ఎవరు స్థాపించారు, బ్యాప్టిస్ట్ని ఎవరు స్థాపించారు, మెనోనైట్ని ఎవరు స్థాపించారు, లోత్రన్ ఎవరు స్థాపించారు, వాళ్ళ సమర్పణ ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, మొత్తం దేవుని రాజ్యం అనే సార్వత్రిక సంఘంలో వారి పాత్ర ఏంటి, దాని మీద కొన్ని గంటలు మాట్లాడి ఆయా దైవజనుల నుంచి ఎంతో ఘనపరిచి మాట్లాడాను నేను. వాళ్ళు అసలు ఆత్మ లేని వాళ్ళు, వాళ్ళకి అభిషేకం లేదు, వాళ్ళకి వాళ్ళందరూ కనపడుతున్నావు ఎవడు అసలు నువ్వు
అసలు నువ్వు పెంతుకొస్తున్నా ఎవడురా అని కలబడిపోయాడు నా మీద. ఆ ప్రసంగం ఆశాంతం నేను పూర్తిగా విన్నాను, నువ్వు మళ్ళీ నాకు ఎక్స్ప్లెనేషన్ ప్రయత్నం చేయకు అని నేనేది చెప్పబోతుంటే కూడా ఇక ఆయన అసలు అనుమతించే అవకాశం లేదు. విన్నాను, మొత్తం విన్నాను, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది, విన్నాను, గంటన్నర చెప్పావుగా, పనికి మళ్ళీ సోది అంతా. ఉపదేశంలో లేని వాళ్ళని, అభిషేకం లేని వాళ్ళని, సత్యంలోకి రాని వాళ్ళని, నామకర్తలు పట్టుకొని గొప్ప దేవజలు తెచ్చే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కలబడిపోయాడు. ఈ కలబడిపోతానికి ఆఖరి డైలాగు పెంతుకొస్తాడు ఎవడు అంటే నేను చెప్పిన మాట గొంతులు కోసం అయితే కాదని. అనుభవాలలో వ్యత్యాసాలు ఉండొచ్చు. నిన్ను వాడుకునే దానికంటే దేవుడు వాళ్ళని ఎక్కువ వాడుకున్నాడు. ఏమంటాం మరి? దేవుని రాజ్యానికి నీకంటే వారి వల్ల ఎక్కువ లాభం కలిగింది. ఏం చేయమంటావు? ఒక డిజెఎస్ దినకరన్ గారి ద్వారా యేసు ప్రభుని తమ రక్షకుడిగా అంగీకరించిన వారి కంటే ఎక్కువ మందిని ఉపదేశములో ఉన్న నీవు, వైరాగ్యములో బ్రతుకుతున్న నీవు నడిపించగలిగావా? మరి అది వాడబడిన పాత్ర కాదా? వాడబడిన పాత్ర. ఏమంటావు ఇప్పుడు? ఉపదేశంలో ఉన్న వాళ్ళు కనుక మీకు చెప్తున్నాను, ప్రత్యక్ష గుడారపు సేవలో మందసానికి మాత్రమే కాదు, కత్తెర పెట్టే చిప్పకు కూడా వాల్యూ ఉంది. నీకు ఏం తెలివి ఉంది? నీకు బైబిల్ ఏం అర్థం అవుతుంది? ఆ చిప్ప దానికి కూడా అందమైన పదమే వాళ్ళ బైబిల్లో చిప్ప అని వాడాడు. దానికి కూడా వాల్యూ ఉంది. నువ్వు ఏకంగా మహిమగల పాత్రనే మాట్లాడుతున్నావు. నువ్వు బహుశా చిప్ప కూడా కాదేమో. అయ్యో, మరి బంగారు పాత్రనే మాట్లాడుతున్నావు కదా. దేవదాస్ అయ్య గారిని గురించి నేను మాట్లాడాను. పెంతెకొస్తేలకు చాలా కోపం వచ్చింది. జీవితంలో స్త్రీని అట్ట తాకుండా బతికాడు ఆయన. ఎన్ని వేల సంఘాలు కట్టాడు. నువ్వు ఇంకొక మీ నాన్న ఇంటర్మీడియట్ చదివాడు, నువ్వు డిగ్రీ చదివావు కాబట్టి మీ నాన్న వేస్ట్ అంటే ఎవడరు నువ్వు? అసలు బుర్ర పని చేస్తుందా యూజ్లెస్ ఫెలో? నువ్వు తదుపరి తరంలో కొంచెం ఎక్కువ చదవగలిగావు. ఇప్పుడు నీ కొడుకు పీజీ చదివితే నువ్వు వేస్ట్ ఫెయిల్ ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కొక్క తరములో ఎక్కువ కృప దొరుకుతుంది సార్. నువ్వు ఇంకెక్కువ అనుభవంలోకి వస్తున్నావు, సంతోషం. అబ్రహాము చూసిన దీవెన కంటే ఇస్సాకు ఎక్కువ చూశాడు. ఇస్సాకు కంటే యాకోబు ఎక్కువ సంపాదించుకున్నాడు. యాకోబు కంటే యోసేపు ఇంకా దీవించుకున్నాడు. కాబట్టి అబ్రహాం వేస్ట్ అంటే నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యోసేపు స్థితికి కారణం బహుశా అబ్రహాం పునాదేమో. యోసేపు ఆశీర్వాదానికి కారణం యాకోబేమో. అందుకే పిల్లల్ని లాగి మరి కాళ్ళ మధ్య పడిపోయి 2 కాళ్ళు పట్టేసుకున్నాడు. ఒక దేశానికి దేవుడు ప్రభు అనిపించుకున్న స్థాయిలో బోర్ల పడిపోయాడు. అసలు ఉపదేశం అన్న పేరు మీద అందరినీ ఎసడించుకుంటే ఉపదేశ సారమే ప్రేమని తిమోతి పత్రికలో రాశాడే. ఉపదేశ సారమే ప్రేమని వాక్యం చెప్తుంటే ఉపదేశం పేరు మీద ఆడికి ఉపదేశం లేదు, వీడికి ఉపదేశం లేదు, అందరినీ తిట్టుకొని విమర్శించుకుంటుండే. నీకున్న ఉపదేశం నీకు ప్రేమ నేర్పలేదా? విమర్శ మాత్రమే నేర్పిందా? వేరొక యేసు, వేరొక ఆత్మ నీ జోలో జొరబడ్డారేమో బహుశా. నా యేసు అయితే అట్లా చేయడు, అట్లా చేయడు. ఆయన తత్వం అది కాదురా బాబు. నువ్వు ఎవరిని నింపబడ్డావో, ఎవరితో నింపబడిపోయావో, ఎవరిని ప్రకటిస్తున్నావో ఒకసారి చెక్ చేసుకో. నా బైబిల్లో దేవుడు అలాంటోడు కాదు. ఇంకో మాట చెప్పనా పని? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 సంఘ కాపుర్లకి లేఖలు రాశాడు కదా. 7 సంఘాల అనుభవాలు, 7 సంఘాల అనుభవాలు ఒకలాగా ఉన్నాయా? కానీ 7 సంఘముల మధ్యన సంచరిస్తూనే ఉన్నాడు. సంచరించిన వాడు కాదు, సంచరించువాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది. సంఘముల 7 సంఘాల మధ్య అంటే ఎక్కువ తక్కువ లోపాలు ఉన్నా ఏంటి, ఒక్క లోపము లేని స్మరణ సంఘం ఫిలదెల్ఫియా సంఘంలో సంచరించింది ఫ్రీగా. సర్వభ్రష్టత్వం ఉన్న లవోదికీయ సంఘంలో సంచరిస్తున్నాడు. ఇంకొకటి చెప్పనా, స్మరణ సంఘముడు కూడా రూలు పెట్టాడు.
మరణం వరకు నమ్మకం ఉండి అప్పుడే కిరీటం అని. అలా తిడతా కొడతాకి ఏం లేదు దగ్గర. ఎక్కలేసిన క్వాలిటీ ఉన్న మనిషి. కానీ సర్వభ్రష్ట సంఘంలో ఉన్నారు కనపడుతున్నాడు లవోదికీయలో. నువ్వు తలుపు తెలితే చాలరా నీకు ఇవన్నీ చేతను అంటున్నాడు. నీ తెలివి మండిపోను, ఎవడెక్కువ చెడిపోతాడు ఎక్కువ ప్రేమ చూపించాలరా. నువ్వేం బైబిల్ చదువుతున్నావు? ఏ ప్రభువుని నమ్ముకున్నావు నువ్వు? మనం ఎవరికి గణపరుస్తాం? ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తాం? ఎవడెక్కువ యోగ్యుడైతే. యేసయ్య అలా కాదు, ఎవడెక్కువ చెడిపోతే అడిగి ఎక్కువ ఛాన్స్ ఇస్తాడు. బైబిల్లోనే యేసయ్యని కాదా నువ్వు నమ్మేది? బైబిల్లో ఉన్న ప్రేమ కాదా నువ్వు ఫాలో అయ్యేది? అట్లయితే లౌకిక ప్రేమలో ఉన్నట్టే కదా. ప్రేమల పేద రోడ్ల మీద వెంపర్లాడుతున్న పనికి మళ్ళీ పోరంబోకుడికి నీకు తేడా ఉంటుంది. అట్లయితే ఇది దైవ ప్రేమ కాకపోతే లౌకిక ప్రేమ అయితే నీకు అడిగి తేడా ఏంటండి? ఆడో రకం ఈడో రకం. దట్ ఈస్ నాట్ ద వే టు డీల్ విత్ ఇష్యూస్, యూనో. తెలియకపోతే ఆయన కాలకడబడి నేర్చుకో. ఇవేం పరిశోధన తెలుసుకునే సత్యాలేం కాదు. నేను నేర్పుతాను రా కూర్చోరంటే సంవత్సరాల కొద్ది కూర్చుంటే. ఇక అంత ఖాళీ లేకపోతే మరి చేసేది ఏం లేదు. ఆయన ఓపికగా కూర్చున్నాడు, నేర్పుతాను రండిరా. కాళ్ళ ఇవాళ బతులాడితే నాకు అవతల బాగా అంటే దిక్కులేదు అసలు. నేనే నేర్పుతాను రండిరా బాబు అంటే ఖాళీ ఉండలేదు నీకు. ఛాలెంజ్ చేస్తాను నీకు. ఒక వారం రోజులు బయటికి రాకుండా ఉత్తి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. ఒక వారం తర్వాత బయటికి రా. నీ అవగాహన మాట తీరులో మార్పు రాకపోతే నన్ను చిచ్చాను. జఫన్ చిచ్చాను, నా మొహంలో నేనే పడతాను. వారం చాలు, మొత్తం జీవితం ఎందుకు? అసలు ఎవరితో మాట్లాడకుండా వాకింగ్ చదువు, ప్రార్థన చేసుకో, వాకింగ్ చదువు, ప్రార్థన చేసుకో, వాకింగ్ చదువు, ప్రార్థన చేసుకో. వారం తర్వాత నీ మాట తీరులో వ్యవహారంలో మార్పు రాకపోతే నన్ను చిచ్చాను. దేవుని వాక్యానికి అంత శక్తి ఉందండి. బైబిల్లో తలదన్నే పుస్తకాలు రాద్దామని చాలా మంది ట్రై చేసి తెగ రాసేసారు. మళ్ళీ సంవత్సరం కొత్త పుస్తకం రాసుకో. ఎవడు కొండ ఆ పుస్తకాన్ని? ఈ పుస్తకం ఒక్క అక్షరం ఎడిట్ చేయకుండా వేల సంవత్సరాలుగా కోట్లు కోట్లు పుస్తకాలు. తమ్ముడైపోతుందంటే ఏంటి సార్? బైబిల్కి ఉన్న సత్తా ఎవడికొంది ప్రపంచం? ఒక దైవజనుడు అన్నాడు, అణుబాంబుల కన్నా సుర్రకత్తుల కన్నా మించినది కాదా దేవుని వాక్యం. మాట్లాడతారు సార్. నాకు ఇంకా ఈ పిచ్చెట్టేసుకుంటుంది, ఇంకా అదే తిరుగుతుంటుంది. మళ్ళీ అబ్బా ఏమన్నాడు రా బాబు. అక్కడక్కడే. నేను ఒక హైదరాబాద్లో ఒక దైవజనుడి ఇంటికి వెళ్ళి అమౌంట్ చెప్పడం తప్పు, వాక్యానుసారం కాదు కూడా చెప్పట్లేదు. నేను, నా భార్య, నా దగ్గర ఉన్న 2 ముగ్గురు పరిచారకులు ఒక దైవజనుడు ఇంటికి వెళ్ళి వెతికి వెతికి ఆయన చేతులకు మంచి మంచి అర్పణ పెట్టి చిన్న ప్రార్థన చేసి వచ్చేసాము. ఆయన అయ్య బాబు ఏంటండి బాబు మీరు సడన్గా మా ఇంటికి రావడం ఏంటి? మీరు వచ్చినందుకు ఎంతో కొంత కానుక నేనే వెళ్ళకుండా మీరే డబ్బులు చేతిలో పెట్టి ఏంటండి బాబు ఏంటండి బాబు అని గాబరైపోతుంటే ఆయన రాసిన కొన్ని పాటలు ప్రస్తావించి, భూమి మీద ఏ దైవజనుడు ఈ ప్రత్యక్షతను రాయలేదు, ఈ కోణం ఇంతవరకు ఏ దైవజనుడు రాయలా. ఇది చాలా విశేషమైనది, ఇది చాలా గొప్పది, ఇది చాలా లోతైన ప్రత్యక్షత, ఇది చాలా ఉన్నతమైన కోణం. నేను ఒక పాస్టర్ గారికి మనవణ్ణి, ఇంకో పాస్టర్ గారి కొడుకుని. నేను పాస్టర్ అయ్యి 30 సంవత్సరాలు అయింది. నేను ఎక్కడ వినలా ఇంత అరుదైన ప్రత్యక్షత. దేవుని వద్ద పొందుకున్న ఒక సేవకుని ఘనపరచడం నా బాధ్యత అనిపించింది. సంతోషంతో, కృతజ్ఞతతో, కళ్ళు తెరిపించిన ఒక ప్రత్యక్షత పొందుకున్నందుకు మీకు అర్పణిస్తున్నాను అని ఆయన రెస్పాండ్ అయ్యే లోపే మేము వచ్చేసాం. ఆ తర్వాత కిలోమీటర్ మెసేజ్ పెట్టాడు, సార్ నేను ఇంకెలా స్పందించాలో ఈలోపు మీరు వెళ్ళిపోయారు సార్ అంటే, ఆ స్పందన లేనిపోని గౌరవాన్ని మాకు ఇచ్చే రూట్లో ఉంటుందని మాకు అర్థమై మేము తప్పుకున్నామండి. మహిమంత యేసు ప్రభుకి ఏం చెప్పేసాం. దేవునికి స్తోత్రం. అనవసరంగా థ్యాంక్స్ చెప్తాడు అంతే కదా. థ్యాంక్స్ మేము థ్యాంక్స్ చెప్తాకి వెళ్ళాం, మళ్ళీ థ్యాంక్స్ మాకేటి? నాకు అట్లా ఉంటుంది. ఒక పాట అయినా ఏదైనా నన్ను ఆలోచన, రాజ్బాబు గారి పాట కొన్ని 100 సార్లు చెప్పాను ఇప్పుడు నేను. నన్ను ఎందుకు ఇంత ప్రేమించావని అడిగినా నువ్వు చెప్పలేదు, ఎందుకంటే నిన్ను అడిగేవారు ఎవరు లేరనేగా.
రాత్రి అంతా ఏడిచాను, నిద్ర పట్ల. ఏంది ఈ మాట? నన్ను ఎందుకు ప్రేమించినావో అన్న పాట. గుండెలో దాగి ఉన్న అందులో ఒక చరణం అది. అంటే ఆయన పైన ఒకడుండి ఆడు యూజ్లెస్ ఫెలో, వీడికి ఇంత ప్రేమ అనవసరం అని ఎవరైనా ఆపే వాళ్ళు ఉంటే ఈ ప్రేమ నాకు దక్కేది కాదు. ఆయన పైన ఇంకెవరు లేక ఆయన అడిగేవాడు ఎవరు లేడు కాబట్టి నాలాంటి వాడికి ఇంత ప్రేమ దక్కింది. లేకపోతే ఈ ప్రేమకు నేను అర్హుణ్ణి కాదంటాడు. ఏం మాటలండి అవి? హృదయాన్ని అసలు కుదురుకొంచు నన్ను. ఓ రోజు అత్తమానం ఇంక మెంటలు వచ్చేస్తుంటుంది. ఎటుపోయినదే కదిలితే మెదిలితే వెంటాడుద్ది అనమాట. నన్ను పోనివ్వని ప్రేమ అన్నాడండి. ఓ దేవుని ప్రేమను గురించి మధురమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, అమర ప్రేమ, నిజ ప్రేమ, సత్య ప్రేమ, ఇలాంటి కొన్ని వేల పదాలు విన్నాను. నన్ను పోనివ్వని ప్రేమ అని పాడితే నాకు పిచ్చి వచ్చేసి నిజమే నాకే ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, వెళ్ళిపోదాం అనుకుంటే పోనివ్వలేదు. ఆయనకన్నా దిక్కు మంచోడు ఎవడు దొరుకుతాడు నాకు? నేను కదా పట్టుకొని ఏలబడి ఉండాలా, నేను కదా కాలు కడబడి ఉండాలా? నా వల్ల కాదులే, నీ సార్లు అనుకుంటే వెళ్ళలేదంట. ధ్యానిస్తే బోల్డ్ ఉంది. విమర్శ మన ఆయుధమా అండి? పొద్దుగులు విమర్శిద్దామా? ఒక్క భక్త సింగ్ గారు ఎన్ని సంఘాలు కట్టాడు? నాట్ లెస్ దెన్ 10,000 చర్చెస్. పరిశుద్ధాత్మ అనుభవం గురించి పొగుడుతావు ఏంద్ర అంటాడు వీడి. నాకు ఎంత అవ్వట్లేదు. నీకు వాళ్ళకంటే ఒక కృప ఎక్స్ట్రా అనుగ్రహించబడింది, సంతోషం. కానీ వాళ్ళ వలన దేవుని రాజ్యానికి వచ్చిన ఫలం కంటే నీ వల్ల వచ్చింది చాలా తక్కువ కదా. ఇంకో రూట్లో చెప్పనా, నువ్వు ఒక వరం ఎక్స్ట్రా పొందావు, వాళ్ళకు 1000 ఫలాలు ఎక్కువ ఇచ్చారు దేవుడికి. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు పొందిన వాళ్ళు విరాళాలు ఇచ్చిన వాళ్ళు రా. ఇప్పుడు నీకు అవుతుంది నాకు అర్థమవుతలేదు. ఒక్కనే కూర్చొని ఉంటానేమో మెంటలు వచ్చేస్తుంటుంది నాకు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళని. వరం అంటే దేవుడు ఇచ్చేది, ఫలం అంటే మనం ఇచ్చేది, అంతేగా. నేను 9 కృప వరాలు పొందేశాను, 900 మందిని రక్షించాను. ఆయన ఇలాంటి వరాలు ఆయనకి తెలియదు, 10,000 మంది రక్షించాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ₹1 పెట్టుబడి లేని వాగుడు కాబట్టి వాగుతున్నాం అంతే. అంతేగా దైవజనుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించొద్దా? డినామినేషను, వాళ్ళకి అభిషేకం లేదు, వీళ్ళకి ఉపదేశం లేదు, నీకు ప్రేమ లేదు. ఉపదేశం లేకపోవడం ఒక లోపంతో అయినాడు పరలోకానికి వెళ్తాడేమో. నువ్వు ఈ పాపం, ప్రేమ లేకపోవడం పాపం కనుక నువ్వు నరకంలో చచ్చిపోతావు. 9 కృపావరాలతో ఉండి రోజు పొద్దుగూకులు భాషలు మాట్లాడి నరకంలో చచ్చిపోతావు వెళ్ళి. ప్రేమ లేకపోతే నరకంతకుడు, ఏ నరకంతకు నిత్య జీవం ఉండదని రాశాడుగా. ఎవడైనా బైబిల్ చదివేవాడు ఉంటే యోహాను 3:16 చదివి ఆపకో. మొదటి యోహాను 3:16 కూడా చదువు. ఇప్పుడు మారు మనసు వస్తుంది నీకు. ఈ 3:16 ఆ 3:16 చదువురా, తెలుస్తుంది నీకు మారు మనసు. సగం శుద్ధి ఏదో బుద్ధి అనేది. అందుకే ఏడవాల కూర్చొని ఓ కింద పడి చచ్చిపోక్కర్లేదు నువ్వు. నేను చెప్పేది అదే, అద్భుతాలు కాదు. నువ్వు కుదురుగా కొంపలో కూర్చో. బ్రేక్ తీసుకోవాలి. ఎవడైనా కూర్చోవాలి ఇంట్లో, తలుపులు వేసుకొని ఉండాలి ప్రశాంతంగా. ఖాళీ నోట్స్ పెట్టుకొని, ఖాళీ మైండ్ ఎట్టుకొని, పెన్ ఎట్టుకొని, బైబిల్ ఎట్టుకొని, తలుపులు వేసుకొని, సెల్ ఫోన్ అనే దరిద్రం అవతల పడేసి కూర్చుంటే నువ్వు అసలు మామూలుగా రావు బయటికి. మామూలుగా రావు. నీకంత తీరుబాటు కుదిరిసేస్తలేదు. నీ బిజీ మండిపోను వద్దు, గూగుల్ రోడ్డు మీద చచ్చిపోతున్నావు తప్ప. ఎలా ఇంటికి వెళ్ళా, కూర్చా, కంపలో కూర్చా. ప్రపంచం నీ కాళ్ళ అక్కడికి వచ్చేస్తుంది. తిరిగేత రోడ్డు మీద పోయి కొన్ని సంవత్సరాలు ఉన్నాను. కొన్ని సంవత్సరాలు, నెలలు కాదురా బాబు, సంవత్సరాలు. 66 పుస్తకాలు మోకాళ్ళ మీదే చదివి, 66 పుస్తకాలు మోకాళ్ళ మీదే నోట్స్ రాటి, 66 పుస్తకాలు ఒక్కో పుస్తకానికి 3 రోజులు ఫాస్టింగ్లు పెట్టుకొని, ఒక్కో పుస్తకం ఒక్కొక్క నోట్స్ రాసి
పొద్దున్న లేతే దినచర్య ఏంటంటే మొహం గడికి తయారైపోయి గొప్ప మొఖాలేసి పైపు పెట్టుకొని కూర్చొని ఒక సౌకర్యవంతమైన పీట, కొన్ని నేల పీట, కొంచెం ఎత్తు 2-3 పీటలు వేసేసుకొని దాని మీద తెగ రాసేసేవాడిని. ఇప్పుడంటే ఏ హైట్లో కూర్చుని ఆ హైట్లో పెట్టుకునే చిన్న చిన్న టేబుల్ మడతెట్టే వచ్చేసినాయి. అవి ఆడదొచ్చినాయి. నేల పీటలు 3-4 పీటలు వేసేస్తామే. చిన్నప్పటి మాకు దొంగ చేపల అలవాటు. ఇన్ని రోజులకి ఆ చేపలకి ఆ గట్టిగా ఉండి అచ్చులు పడిపోయి అసలు అప్పటి నుంచి చేప తీసేసి బొంత మొదలెట్టాను. చేప మీద ఎక్కువసేపు కుదురుతలేదు. మంట వచ్చేస్తుంది. చేపలు మొత్తం అవతల పడేసి బొంత మొదలెట్టాం. అప్పుడు బొంతల ప్లేస్లో ఇప్పుడు మంచి మంచి కార్పెట్లు ఇట్లాంటివి వచ్చేసినాయి. సౌకర్యం వాడుకో, కానీ సోమరు అవ్వకో. నేను బలహీనుని, అనారోగ్యాలు ఉన్నాయి. విజయవంతంగా 10 సంవత్సరాలు అయిపోయింది షుగర్తో స్నేహం. అయినా ఇప్పుడు దాకా మంచం మీద ప్రార్థన చేయలేదు. ఆమె మెలుగుతే కింద పడి సత్తమే. ప్రాక్టీస్ చేసుకో, తప్పేముంది. ఓపిక తగ్గింది kasi నిలబడి ప్రార్థన చేసుకో, లాస్ ఏముంది. కాళ్ళు తిమ్మిర్లు ఎత్తనాయి, మరి కూర్చొని చేయి, లాస్ ఏముంది. చేయవా మొత్తానికి. నిలువు మోకాల మీద ఎక్కువసేపు ఉండేవాడిని. ఆ తర్వాత మోకాల మీద కూర్చోవటం ఎక్కువసేపు అలవాటు అయింది. బాగా తిమ్మిరితే కొంచెం కొంచెం పక్కకు కొరకటం అలవాటు. మొత్తానికి ఎట్టయితే నడవాలిగా. అబ్బో కాలు సహకరించలేదు. బయటకు వచ్చి కూర్చొని ఇంకా ఎర్రా సంగతులు, నూతన సంగతులు చెప్పేవాళ్ళు లోపల వెయిట్ చేస్తున్నాడు నీకోసం. రోడ్డు ఎక్కేసావు. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుతాం మనిషి గదిలో ఉండి నేను చెప్పేది అదే. హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా 10 మంది ఆమె అనలేదు సార్. దేనికి హ్యాపీ న్యూ ఇయర్గా? అది నేను సంవత్సర ఆరంభంలో బతిమాలి చెప్తున్నాను. కొద్ది కుదురుకుంటే ఏం అక్కర్లేదు నీకు, ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇంట్లో కూర్చో హాయిగా. పొద్దున్న లేచి 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకొని ఒక పుస్తకం 20-30 అధ్యాయాలు చదివేసుకొని అందులో నీకు కొత్తగా నేను చెప్తున్నాను, నేను చేసింది నేను చెప్తున్నాను, నీకు కొత్తగా భలే ఉంది అనిపిస్తే రాయి. డౌట్ వస్తే ఇంకోటి చోట రాయి. దాన్నే గీసేస్తే ఉపయోగం ఉండదు. నోట్స్ పెట్టుకో, దాన్ని గీసేస్తే ఏముండదు. తగ్గిసేస్తాడు. గీసేసిన గీతలు ఎప్పుడు బైబిల్ తెలిసినా గీతల మీదకే మనసు వెళ్తుంది. కొత్త వాక్యం నీకు ఎప్పటికీ అర్థం అది. ఇంకా దాన్ని అలా ప్లెయిన్గా వదిలేసి నోట్స్ రాసేయి. ఒకళ్ళు కూడా ఉమాన్ రానరైందా? నేనేమన్నా ఇప్పుడు ఏమని కథ చెప్తున్నానా స్టోరీ? అనగనగా ఒక రాజు. ఇన్ని కాదుగా, అనగానికేంటి ఎప్పటికీ ఒకే రాజు మనకి. ఏ రోజైనా ఆ రాజు, ఏ రోజైనా ఆ రాజే. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నా పాటింతే మీకు నాలాంటి అమాయకుడు వాక్య పరిచర్య చేయవలసిన సంవత్సరం రాదు. మీకు చెలరైపోతారు భూమి మీద. వాడు ఎంత మంచి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపో అన్నా, కొంచెం చూడు, దృష్టి పెట్టాను మీకు, జాగ్రత్త పడను. అయ్యా చూసుకో అయ్యా, నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. నువ్వు చిగురు పెట్టాలి. నీ వాక్య ధ్యానం, నీ ప్రార్థన జీవితం, స్వార్థ ప్రకటన, వ్యక్తిగత పరిశుద్ధత, ఇవన్నీ కూడా చెప్పండి అనండి. చిగురుంటేనే సేవకుడివి, చిగురుంటేనే ఒలీవా, చిగురుంటేనే పాదం, లేకపోతే దాటి వెళ్ళిపోతాను నిన్ను. ఆ మాట గుర్తుందా? 24-29 లూకాసు వార్త చదవక్కర్లేదు. ఆయన ఎదుట ఉన్న గ్రామంలోకి వెళుతున్నట్లు వారికి కనబడగా వారు ఆయన బలవంతం చేసినందున వారితో కూడా ఉండుటకు ఆయన లోపలికి వచ్చిన. ఆయన బలవంతం చేసి అంతపాటే ఆసక్తి అవసరం నీకు కనపడలేదు. నీ చిత్తమైతే రా ప్రభు మానే. నీకంత ఇంట్రెస్ట్, నీ ఇష్టం ప్రభావం మీదకి ఆగెత్తనం. మరి కొంతమంది దైవజనుల్ని భోజనానికి కూడా అలాగే పిలుస్తారు. రెండు సంవత్సరాలు చూస్తున్నానండి, మీరు మా ఇంటికి వస్తారేమోనని. అసలే మీరు ఎప్పుడు రాలేదంటే
నేను అంటాను 2 సంవత్సరాలు చూస్తున్నాను, ఎప్పుడైనా పిలుస్తారేమోనని. నా పెద్ద చమత్కారి మాటకారి బయలుదేరాడు ఇక పనిమాలి మాటలు. ఈ పనిమాలి డైలాగ్ కొట్టకపోతే బైబిల్లో పరిశుద్ధ అందరు భక్తులు అందరూ శూన్యమీరాలు మొదలుకొని లూదియమ్మ దాకా దైవజనులు ఇంటికి ఆహ్వానించారు కదా. మరి ఎందుకు పోజు ఎందుకు చూస్తున్నాం? 2 సంవత్సరాల నుంచి చూస్తారేమో. చూడిపోను అలాగే. ఎందుకు సార్ ఇవన్నీ? అబ్రహాం అయితే నీ కటాక్షం ఉంటే దాటిపోద్దని బతిమాలుకున్నాడు. శూన్యమైన బ్రతిమాలకుంది. లూదియా, నేను దేవుని యందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి భోజనం వేడుకని బలవంతము చేశాను కనుక మేము వెళ్ళాము. మీ ప్రేమను బట్టి, మీ ఆహ్వానాన్ని బట్టి, దైవిక ప్రేమ బలవంతాన్ని బట్టి ఎవడు నత్తాడు. కానీ ఆకలిస్తే కొంపకొచ్చి దేవుడుచుకొని తిని సిగ్గిమాలోడు ఎవడుంటాడు? ఒకడు ఉంటే మారు మనసు పొందును గాక. నేను ఎప్పుడు సేవకుల సహవాసాలు చెప్పి ఒక మాట మళ్ళీ చెప్తున్నాను. విశ్వాసుల కష్టం వస్తే మనం దర్శించాలి, మనకు కష్టం వస్తే దర్శించకూడదు. ఆ పాపం అది. నీకు కష్టం వస్తే, బాధ వస్తే, ఎవరైనా విశ్వాసుల గృహానికి వెళ్తే ఏమన్నా వాళ్ళు కానుకిస్తారేమన్నా నీచ నికృష్ట పాపిష్ట తలంపు రాకూడదు. విశ్వాసుల కష్టం వస్తే నువ్వే మొదటి వ్యక్తి అవ్వాలి. వాళ్ళు దర్శించాలి, నువ్వే మొదటి వ్యక్తి అవ్వాలి. వాళ్ళ బంధుమిత్రుల కన్నా ముందు నువ్వు చేరుకోవాలి. వాళ్ళకన్నా ఎక్కువసేపు ఉండాలి, వాళ్ళకన్నా ఎక్కువసార్లు వెళ్ళాలి. నీ కష్టం వస్తే మాత్రం పొరపాటు వెళ్ళకూడదు. నీకు లభించే సహాయం దేవుడు ప్రేరేపిస్తే వచ్చేదే ఉండాలి, కానీ నువ్వు ప్రేరేపించకూడదు. 3 స్టేటస్లు పెట్టి 6 మెసేజ్లు పెట్టి పదే దర్శించి, మరి పాస్టర్కి ఆరోగ్యం బాగాలేదండి, హాస్పిటల్ తీసుకెళ్ళకుండా డబ్బులు లేవు, మరి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి చాలు. పిల్లలు కూడా ఇంకా ఫీజు కట్టలేదండి, ఇంటి కట్టలేదండి, మీరు ప్రార్థన చేయండి చాలు. ఏమవుతుంది? ఈడు అలా చెప్పడం ద్వారా ఈడు ప్రేరేపించేస్తున్నాడు. అలా 10 సార్లు చెప్తుంటే అర్థమేంట్రా? ఎవడమ్మా ఇక్కడ ఉన్నారా భూమి మీద? మీ సంఘ విశ్వాసులు అందరూ అమాయకులు అనుకుంటున్నారు. మీరు ఏమన్నా? నీకన్నా నేను ఎక్కువ చదివారు. నీది ఒక్క ప్రసంగం వాళ్ళు యూట్యూబ్లో, ఫేస్బుక్ ఇన్ని ప్రసంగాలు వస్తున్నారు ఆదివారం. నువ్వు మొదలెట్టగా అన్నాడు, దాంతో కంపారిజన్. ఈ వాక్యం ఆయన బాగా చెప్పాడు. నువ్వు దేవుడి దగ్గర ఏది ఒక మాట పొందుకోకుండా ఏరుకొచ్చేసి నీ పెట్టుకెళ్తే హై దాడి చెప్పింది ఈనేసం ఆల్రెడీ అన్నాడు. సెల్ఫోన్ చూసుకుంటా ఉంటాడు. ఇంకా ఎవరు అమాయకులు కాదు సార్. సరైన సిద్ధపాటుతో, మోకాలతో, ప్రార్థనతో సన్నిధికి వెళ్ళాలి మనం. లేకపోతే మొత్తం మనం చోట చిరాకు చెప్పేశాను, పాస్ట్ గారు మీరు మారాలి, లేకపోతే సంఘస్థులే మారిపోతారని చెప్పాను. అయ్యబాబోయ్ అన్నాడు. చూస్తారు మా అయ్యగారు మారతలేదు, ఇంటి చర్చి మారిపోతాడు. ఏమన్నా అప్పుడు ఎడతాడు ఉపవాసం వీడు. అది ముందే వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా. మొత్తం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇష్టగోతరి సాంతంగా శవరమైతే కానీ ఎవరో రాదని అప్పుడు అతను చర్చలోకి జరిగిన, ప్రభా మరి ఎందుకు చేతలో తప్పిపోయారయ్యా, అయ్యో నిలకడ లేని వారు అయిపోయారు ప్రభా, స్థిరపడలేదు ప్రభా, అయ్యో వేరు లేని వారు అయిపోయారయ్యా, గాలి చెదరగొట్టు. అప్పటికే వాళ్ళ మీద ఏడుపు, ఇంకా గాలి చెదరగొట్టు పుట్ట అయిపోయారు తండ్రి, అయ్యో బలహీనలు అయిపోయారు ప్రభా, దుష్టుడు ఎత్తుకెళ్ళిపో. నువ్వు నిద్రపోతుంటే ఆడు వచ్చి విత్తనాలు విత్తాడని చెప్తున్నాడు రేసు ప్రభు. సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు. ఈ గురుగులు ఎక్కడి అంటే నిద్రించినప్పుడు శత్రువు వచ్చి నాటాడు, మెలుకోగలిగిన సత్యం నువ్వు ఇంత కొత్త తప్పని బీపీ తెప్పించేస్తాడు. కాబట్టి ఒకడు అది ఎందుకు ఎత్తుతున్నాడు రా? నువ్వు నిద్రపోయినప్పుడు రా చేసిన పని అది. అవి ఎడితే తిన్నగా దేవుని స్తోత్రం ఎంత బాగుంటుంది. ఆ మెలుకోగలిగిన ఆత్మల ఆ రాత్రి జాముల్లో మొరపెట్టేది, మొదటి జామున అనుభవాలు. కనీసం నెలకొక్క రాత్రి లేని పొత్తుకు పెద్ద మాటలు మాడతావు. 29 రాత్రులు పడుకొని తెచ్చి ఒక్క రాత్రి మెలుగు ఉండలేవు. నెలలో పెద్ద డైలాగులు కొడతావు భూమి మీద. మాట్లాడితే రాత్రి ప్రియుడారా, ఒక రాత్రి ఏడువా 30 రాత్రులు జలాలు నడిపోతాయి. ప్రియుడారో ఈ రాత్రి, ఏ రాత్రి నడిచేవారు తెల్లవారు. డైలాగులు వద్దు, నేను చెప్పేది అది. తిట్టుకున్నారు కానీ దేశ రక్తం ఏం చేయం. ట్రై చేయవా? నా మీద కోపం వచ్చి చిరాకు వచ్చాడో ట్రై చేయపోని. ఆ
అగ్గిపుల్ల ప్రేమతో గీసిన, చిక్కాక గీసిన, కోపంతో గీసిన వెలుగుద్ది. ఎట్టకటికి ట్రై చేస్తారు. ఈ నెల మాట్లాడతలా హ్యాపీ న్యూ ఇయర్ అయితేనే, లేకపోతే జనవరి ఫిబ్రవరి బతుకంత వరి. యేసు రక్తమే దేవునికి మహిమ కలుగునగా. చిగురుంటేనే, చిగురు పెట్టాలి. నువ్వు చల్లారిపోతాకు లేదో, ఓ ఎండిన మూళ్ళ మిగిలిపోతాం, వేరే ఎప్పుడో పాతుకుపోయావు కట్టుకోయిలాగా గొర్రెలుగా తీసినట్టు. చిగురు పెట్టాల. చిగురు పెడితే ఆయన పాదస్థలం అవుతావు. పాదస్థలం అయితే మహిమ వస్తుంది. ఆమేన్. నన్ను అసలు గౌరవించలేదు, నన్ను గుర్తించలేదు, నన్ను చాలా అవమానపడుతున్నారు. ఎందుకు ఎవడి మీద పడి ఏడిచేస్తా? ఆయన పాదస్థలంగా ఉంటే మహిమ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండం 17:5 చదవండి. సంఖ్యాకాండం 17:5. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగురించును, ఇశ్రాయేలులు మీకు విరోధంగా స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకా దొరకలేదండి పేజీ. 863 పేజీ. అవునా? నానా నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురిస్తుంది. అంటే ఆ చిగురును బట్టి ఇతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడా కాదని తెలిసిపోద్దంట. ఎంత కమ్మగుంది వాక్యం. బైబిల్లో కన్ఫ్యూజన్ లేదు సార్. చదివే వాళ్ళు ఉంటే మనం ఏం చేయగలం? బైబిల్ క్లియర్గా ఉంటుంది, తేటగా ఉంటుంది. నా పతాకు నువ్వేనాడా, మేం కూడా ఏంటి పతా అన్నారు అందరూ. ఇప్పుడు అట్ట కాదురా, సర్లే మీ అందరూ ఎవడైతే ఫీల్ అవుతున్నాడో మీ కర్రలు పట్టుకొచ్చారు గుడికాడ పెట్టండి అన్నాడు. ప్రత్యక్ష గుడారంలో పెట్టారు. తెల్లారి పాటికి ఎవడి కర్ర చిగురిస్తే అతడు యెహోవా ఏర్పరచుకున్న వాడు. సరే అని మొత్తం పొలోమని కర్రలు తీసుకొని పెట్టేశారు. సల్లిమంటికి సరిపడ కర్రలు తెచ్చి పెట్టేశారు. ప్రేమ మీద కర్రలు పోగాయని. తెల్లారి పొద్దున వచ్చి చూస్తే చిగురిస్తే చాలంటే మహానుభావుడు ఎంత దేవుని ఏర్పాటులో ఉన్నాడండి, ఎంత ప్రతిష్టలో, ఎంత సమర్పణలో ఉన్నాడు. ఒక చిగురు కనపడితే ఎన్నో సంవత్సరాలుగా పోటు వేసుకుని నడిచి నిండిపోయిన కర్ర కదా, నేల మీద సగం అడుగున అరిగిపోయిన కర్ర కదా, ఏమంటే షేపోటు పోయిన కర్ర కదా, నున్నగా అయిపోయిన కర్ర కదా, ఏమండే ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న ఎండిపోయిన కర్రట తెల్లవారేసరికి ఏమండి పచ్చిదనం వచ్చి ఒళ్ళు చీల్చుకొని చిన్న చిగురు కనపరిస్తే పురుగు అయిపోయినట్టే. కానీ అహరోను గారి మీద ఉన్న అభిషేకం, దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే చిగురించిందంట, పుష్పించిందంట, కాయలు కాసిందంట, ఏకంగా మిగలపడిపోయినాయి ఒక్క రైట్లో. దేవుని ఏర్పాట్లో ఉంటే చిగురు ఉంటుంది. మౌడు పడుతుంటాడు పద్దాక, చిగురింపజేయువాడా, పుష్పింపజేయువాడా, వలింపజేయువాడా. గుర్తుంది కానీ అంత కమ్మగా పాడతావు నాకు ఆపేసాను. దేవునికి స్తోత్రం. చిగురు ఉంటేనే దేవుని ఏర్పాట్లో ఉన్నట్టు. నువ్వు కమిటీలు ఉంటే, ఫెలోషిప్లు ఉంటే, అంటే కార్యవర్గాలు ఉంటే, ఆ మెంబర్గా ఉంటే, ఈ మెంబర్గా ఉంటే, గోడ మీద ఉంటే, వాల్ పోస్టులు ఉంటే, బ్యానర్ మీద ఉంటే, ఉంటే ఉన్నావు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్నావా? నీ చిగురే సూచిస్తుంది అది. కొత్త కొత్త ఆశలు చిగురిస్తున్నాయా నీలో? శరీర కోరికలు చిగురిస్తున్నాయా? కామాతురత చిగురిస్తుందా? ధనాపేక్ష చిగురిస్తుందా? ఘనతలు కోరుకుంటుందా మనసు? అమ్మో ఏవేవో చిగురిస్తున్నాయి, జాగ్రత్త నాన్న, ఏవేవో చిగురిస్తున్నాయి, జాగ్రత్త. దేవుని ఏర్పాటును తెలియజేసే చిగురు కావాలి.
ఎవని కర్ర చిగురించును వాడే దేవుని ఏర్పాట్లో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇంతకీ నేను ఏర్పాట్లో ఉంటే, నేనే ఒలీవని అయితే నేను ఏం చేయాలి? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 11 నుంచి 14 దాకా చదివి పెట్టినానా? జకర్యా 4:11 నుంచి 14 దాకా. దీపస్తంభమునకు ఇరుప్రక్కల ఉండు ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివని 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలము కుమ్మరించు. ఎక్కడో పరలోకములో ఒక దేవాలయం సార్. హలో, ఎక్కడండి? పరలోకములో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఒక అద్భుతమైన దీపవృక్షం ఉన్నది. ఆ దీపవృక్షములో సువర్ణ దీప పదార్థములతో కూడినటువంటి పాత్రల చేత, కొమ్ముల చేత తైలము పోవచ్చున 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఏంటి ఒలివ చెట్లు? ఏమో ప్రభా, నాకు తెలియదు, నువ్వే చెప్పాయా అన్నాడు. ఆ చెట్లు ఏమిటి అని అడిగితే, అతడు నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిలవబడుచు చెట్లు అంట. వీరిద్దరు ఆ భాష చూసావా? ఆ 2 ఒలివ చెట్లు ఏమిటని అడుగగా, వారిద్దరు సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద. నువ్వేనయ్యా ఆ చెట్టు, నువ్వే, యేసు రక్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వేంటంట? 7 సంఘముల మధ్య అన్నాడా? ఎక్కడా? ప్రకటన 1:7 7 దీపస్తంభములు గుర్చిన మర్మము రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడా? అంటే ఒక దీపవృక్షం అంటే ఒక సంఘం. హలో, దీపవృక్షం అంటే ఏంటి? సంఘం అనండి. దీపవృక్షం అంటే ఏంటి? అంటే సంఘం అనే దీపవృక్షములో తైలమును పోయిచున్న ఆ ఒలివ ఒక సేవకుడంట. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. సంఘం అనే దీపవృక్షం హారిపోకుండా నీ సంఘాన్ని చూస్తే అది కొడిగట్టుతోందా? సంఘంలో ఎంతమంది ఆత్మను పొందిన వాళ్ళు ఉన్నారు? ఆత్మను పొందిన వారిలో పరిశుద్ధతను సాధన చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధతను కొనసాగుతున్న వారు ఆత్మ పూర్ణులుగా ఉండడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఆత్మ పూర్ణులను ఎంచబడుతున్న వారిలో తమ పరిమళ క్రియలు సంపూర్ణం చేసుకుని పెళ్లి కుమార్తెగా రాజు ఎదుట కనబడవలసిన ఘడియ కొరకు ఆయత్తపడిన వారు ఎంతమంది ఉన్నారు? దాన్ని బట్టే కదా సంఘము ప్రకాశిస్తుందో లేదో తెలిసేది. జనం చేత కిటకిటలాడిపోతున్న మందిరాలు ఎన్నో ఫ్లడ్ లైట్ల కాంతులతో, అసలు మిలుకు మిలుకు మెరుపులతో దగదగలాడిపోతున్నాయి. ఆత్మలు మాత్రం ఆరిపోయినట్టున్నాయి. నువ్వు వేసుకున్న బట్టలు, నువ్వు వేసుకున్న బంగారం, నువ్వు పెట్టుకున్న కిరీటము దగదగలాడాలా? నీ ఆత్మే ప్రకాశించాలా కదండి? ఆలోచించండి. మరి నువ్వు కదా వెలగాల్సిన వాడివి. సంఘం అనే దీపవృక్షము కాంతులెనుతూ ఉండాలి కదా, కొడిగట్టకూడదుగా, వెలుగు తగ్గకూడదుగా, అభిషేకం తగ్గకూడదుగా. అంటే అర్థం ఏమిటి? తైలం తగ్గుతుంది. అందుకనే వాళ్ళిద్దరూ దీపవృక్షములు తైలము పోసిరి అని లేదు, పోయిచుండ. అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్. అదే ఎప్పుడు పోయటమే వాళ్ళ పని, తైలం పోయటమే. ఎందుకని? పతాక ఎందుకు పోయటం? ఎందుకంటే అది వెలుగుతూ ఉంది కాబట్టి. పోసిన తైలం ఖర్చు అవుతుంది కాబట్టి పోయవలసి వస్తుంది. జారిపోయిన దీపం అయితే 2 చుక్కలు పోతే ఎప్పటికైనా అవి అట్టగా ఉంటాయి. మావుడు ఒకడు ఉన్నాడు, కారు కొన్నాడండి, అప్పటికప్పుడు కవర్ తీసేసి తుడిచేసి మళ్ళీ వేసేస్తుంటాడు. 3 సంవత్సరాలు అయిపోయింది, 7,000 తిరిగింది. కారు కొని 3 సంవత్సరాలు అయిపోయింది, 7,000 తిరిగింది. సరే, నువ్వు బండి దాకా వెళ్తావు, ఎందుకే టైర్ కూడా దుమ్మట్లేదు. వాడి సమర్పణ పొద్దున్న లేచి కవర్ తీసి ఒకసారి మెత్తటి క్లాత్ తుడిచేసి మళ్ళీ కవర్ వేసేస్తాడు. ఎవరికైనా కారు కొనుక్కుంటే పని సులువు అవుతుంది, వీడికి పని పెరిగింది. కవర్ తీసి తుడిచి ఎత్తకు రోజు ఇదొక ఎక్స్ట్రా డ్యూటీ అయింది. తిరగని కారుకి ఆయిల్ ఖర్చు ఎందుకుంటుందిరా? ఎంత ఎక్కువ తిరిగితే అన్నిసార్లు బొంకెళ్ళాల్సి వస్తుంది. దైవజనుడు కూడా ఎంత ఎక్కువ వాడబడితే అంత ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి.
నువ్వు నింపబడిందంతా ప్రజల మీద కుమ్మరించి ఖాళీ పాత్ర కొంపకొచ్చి సిగ్గు లేకుండా పడుకుంటే రేపు పొద్దునే పని చేస్తావు. పిచ్చిమొహం పాత్రగా మిగిలిపోతావు, ఖాళీ పాత్ర ఉండిపోతావు. అబ్బే మళ్ళీ నింపబడాలి. రెడీ? అభిషేకముతో, ఉపదేశంతో, ప్రార్థనలతో నువ్వు సంఘం మీద కృమ్మరించబడి ఖాళీ అయిపోతుంటే మళ్ళీ నువ్వేం చేయబడాలి? ఎప్పటికప్పుడు ఆరాటం నీకు లేకపోతే ఎలాగా? మీరు ఇప్పుడు చూసారా, మైలేజ్ ఎక్కువ వచ్చే బళ్ళు తక్కువ సార్లు బంక్ వెళ్తాయి, తక్కువ మైలేజ్ వచ్చి ఎక్కువ సార్లు వెళ్తాయి. కాస్ట్లీ కార్లు, పెద్ద కార్లు బుర్రమంట అయిపోతాయి. అంత బుర్రమంట అంటే ఏంటంటే ఆయిల్ కాల్చేత్తమే, దాని సౌండే వెరైటీగా ఉంటుంది. అయిపోయింది మొత్తం. ఎంత ఫైర్ వస్తే అంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఫైర్ రావాలంటే అంత ఖర్చు అవ్వాలి ఆయిల్. ఇంకేదో కొత్త సిద్ధాంతం, పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది అందులో? తగలడితే నాకు పరిగెట్టేది ముందుకి. ఇది అర్థం కాని సైన్స్ ఏముంది ఇందులో? బొట్టు 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 సుక్క సుక్క వచ్చే బండికి 120 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళు రాజమండ్రి దాటాలంటే మనకి దేవుని కృపలో ఆ రోజు అయిపోతాయి. నువ్వు నిజంగా వాడబడే సేవకుడు అయితే ఎక్కువ సార్లు బంకుకు రావాలి, నువ్వు ఏకాంత ప్రార్థన రావాలి, సహవాసుకోవడానికి రావాలి. మొత్తం ఉంటే కథ మళ్ళీ ఆయిల్ పడుతుంటాడు. దేవుడు మరి చాలా దాన్ని బలంగా వాడుకున్నాడనే, చాలా బిజీగా ఉన్నానే, అందుకే రాలిపోతున్నానంటే మొన్న అడిగే కారు పొగలు వచ్చేసింది. ఆడు ఇంకా పూర్వకాలం మాట్లాడు, రేడియేటర్లో నీళ్ళు లేవు, కూలెంట్ ఆయిల్ లేదు, ఏమీ లేదు. వాడికి తెలుస్తుంది ఎప్పటికప్పుడు మరి డీజిల్ కొడుతున్నాడు అంతే. మరి ఎదరో వెనకాల బావలో డీజిల్ కొడతాం, మరి రేడియేటర్లో నీళ్ళు పోసుకునే కోటం అంతా లేకపోతే కూలెంట్ ఆయిల్ పోసుకునే ఉంటుంది. వీడికి సోయలేదు. నిన్నే ఆయిల్ కొట్టించానా, అయినా బండి అయిపోయిందంటే లేదురా ఆయిల్ సాయంతోనే మండుతుంది, మొత్తం తగలడిపోయింది. కారు కొంటమో కాదు, దాని సంగతి తెలుసుకోవాలి కదా. అందుకని నేను మా కురకాలు చెప్తాను, గేర్ ఎత్తం వస్తే బండి మెయింటైన్ చేసి వచ్చిన కాదురా. కొంతమంది డ్రైవింగ్ ఏంటంటే యాక్సిడెంట్ తొక్కేసి గేర్ యాక్సిడెంట్ తొక్కేస్తాడు, సూపర్ డ్రైవ్, ఆడికాడే ఫీల్ అవుతుంటాడు. యాక్సిలేటర్ గేర్ రాడ్ రెండు తెలిస్తే నీకు వచ్చేసినట్టేనా బండి. మరిచి నిద్రపోతున్న వేళ కూడా చిన్న సౌండ్ తేడా వస్తే ఏంటి తేడా వచ్చినట్టుంది బండిలో, ఆ సోయి అడవాలా. నేను బుట్టగంలో సేవ చేసే రోజుల్లో ఒకడు క్లారీ వేసుకొచ్చాడు, కొయ్యలగూడి నుంచి బుట్టాయిగూడెం వచ్చాడు, సైలెన్స్ ఊడిపోయింది తెలియదు అడిగి. కొయ్యలగూడి నుంచి బుట్టాయిగూడెం సైలెన్సర్ తెలియదు అడిగి. ఆ బండి వేసుకొని ఎత్తుకుంటూ వెళ్తే సైలెన్సర్ కొయ్యలగూడెం ఉంది. కొయ్యలగూడెం కన్నాపురం 6 కిలోమీటర్లు, ఇది 10-16 కిలోమీటర్లు. సైలెన్సర్ పోతే ఎంత సౌండ్ వస్తుందండి? అంటే అంత సౌండే తెలియలేదంటే ఆడికి చిన్న చిన్న ఏమన్నా తేడాలు గుర్తుపెట్టే రకమాడు. మా హిందీ టీచర్ చిన్నప్పుడు ఏమన్నా ఆన్సర్ సరే చెప్పలేదనుకో, ఎరా చెవులో చెట్లు మొలిచినా యాడే అన్నాడు పెట్ పని వేసేది. ఆడికి చెట్లు అంటే మర్రి చెట్టే ఉంది ఆడికి. మరి చిన్న మార్పు సంఘంలో గుర్తుపట్టకపోతే నాకు బాధ అనిపిస్తుంది. ఆరాధన చేస్తున్నప్పుడు ఏదో తేడా కొడితే నీకు నెమ్మది ఉండకూడదు, నీకు బాధ వచ్చేయాలి. ఎందుకు, ఏం జరిగింది, ఆ సౌండ్ ఏంట్రా అని యెహోషువని అడిగితే, మీకు తెలుసు కదండి, మీరు లేకపోతే దెబ్బలాడుచుకుంటారు యుద్ధ స్వరమే. మోషే అంటాడు, కాదు నాన్న అది సంగీత శబ్దం. పాలెముకు దగ్గరలో యెహోషువ ఉన్నాడు, దూరంగా మోషే ఉన్నాడు, కానీ మోషేకి క్లారిటీ ఉంది. హెదుదను కదా సంగీతం. అది దైవజనుడు అంటే. సంఘములో చిన్న సౌండ్ మార్పు వస్తే గుర్తుపట్టాలి సార్. ఎలాంటి చెవులు ఉండాలి సార్ మనకి? పాటల్లో, ప్రార్థనలో చిన్న తేడా గమనిస్తే అది శిక్షించేదా, గద్దించేదా, సరిచేసేదా, లేకపోతే నువ్వు ఆయిల్ పోయాల్సిందా? ఇద్దరు సేవకులు ఉన్నారంట, వాళ్ళు తైలం పోస్తానే ఉన్నారంట, తైలం పోస్తానే ఉన్నారంట. ఎవరా ఒలివ చెట్టు తెలుసా? నువ్వే. సంఘం అనే దీపవృక్షానికి తైలం పోయవలసిన వాడివే. ఆమేన్.
అంటలేదు. తైలం ఇవ్వాలంటే ఏం చేయాలి? తైలం ఇవ్వాలంటే బాగా ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి, ఆ ఫలము యజమాని చేతిలోకి వెళ్ళాలి, ఆ ఫలము గానుగలో చేరాలి, పచ్చడి పచ్చడి అయిపోయినట్టుగా రుబ్బబడాలి. అప్పుడు కాసిన తైలం వస్తుంది. ఆమె ఇన్ని కాయలు వేస్తే ఆ మాత్రం వస్తుంది. నువ్వు ఎంత ఎక్కువ ఫలిస్తే ఆ మాత్రం తైలం వస్తుందో ఆలోచించు. ఆ మాత్రం తైలం వస్తే ఆ మాత్రం తైలాన్ని 7 ప్రదీపాలకి సర్దితే ఏమాత్రం వెలుగు వస్తుంది? అది ఎన్ని రాత్రులకు సరిపోద్దా వెలుతురు? మండుతూ ఉన్నప్పుడు మరి తగ్గిపోతుంటుంది కదా తైలం, మళ్ళీ తీయాలిగా నువ్వు. అంటే నీవే ఒలివవైతే నా మాటను గానుగలో రుబ్బబడితేనే తైలం వస్తుంది. గానుగ అనండి, హెబ్రీ గ్రీకు భాషల్లో గానుగ అని ఏమంటారు? గెత్సెమనే. గెత్సెమనే అంటేనే గానుగని అర్థం. గెత్సెమనే అనే పదానికే గానుగని అర్థం. చాలామంది చిన్నపిల్లలకి గుర్తులేక, అయ్యారు ఇంతకీ అది ఒలీవల తోటలో జరిగిందా గెత్సెమనే తోటలో జరిగిందా అనుకుంటారు. నేను చాలాసార్లు చెప్తుంటాను పిల్లలకి, వాడు మర్చిపోతారు. ఒక చోట గెత్సెమనే తోట ఉంది, ఒకసారి ఒలీవల తోట, ఇంతకీ ఏదన్నా అంటే ఒలీవల తోటలు చాలా ఉంటాయి. ఒక ఒలీవల తోటలో గానుగ ఉంది. ఆ తోటలో గానుగ అంటే అట్ ద ఫుట్ ఆఫ్ ద మౌంటైన్, అంటే కొండ ప్రారంభంలో గానుగ ఉంది కాబట్టి దానికి గెత్సెమనే తోట అంటారు. అంటే గానుగ కలిగిన ఒలీవ తోటని. అన్ని తోటలో గానుగలు ఉండవు, ఈ తోటలో గానుగ కూడా ఉంది. అంటే పైనుంచి నువ్వు కొండ నుంచి అలా కాయలు కోసుకొచ్చి కింద ఇందులో వేసైతే తైలం వచ్చేది పట్టుకెళ్ళిపోతావు అన్నమాట. గెత్సెమనే తోట అంటే ఒలీవల తోటే, గానుగ కలిగిన తోట అన్నమాట. మీకు అర్థమైందా? ఆ తోటలో కష్టపడి తుఫానులకు తట్టుకొని వాతావరణం నిలబడి బహుగా ఫలించిన కాయలన్నీ పచ్చడి అయిపోవాలి, రుబ్బబడిపోవాలి, ఆ మాత్రం తైలం వస్తుంది. ఫలిస్తేనే, చిగురిస్తేనే నువ్వు ఒలీవ. తైలమునిచ్చుటకే నువ్వు నిలపబడ్డావు. కీర్తన 52:8, నేనైతే నా దేవుని ముందు పచ్చని ఒలివగొన్నాను. ఎందుకున్నావు? తైలమునివ్వడానికి ఉన్నావు. తైలం ఎలా ఇవ్వగలవు? రుబ్బబడితేనే. ఆ రుబ్బే గానుగ పేరేంటి? ప్రార్థన. గెత్సెమనే అంటే అర్థం ఏంటి? గానుగ. గెత్సెమనే యేసు ఏం చేశాడు? చెమట రక్తమయ్యే వరకు ప్రార్థన చేశాడు. అంటే ఆ గానుగ అనుభవంలో తైలం వస్తుంది. అంటే ప్రార్థన అనుభవంలో నుంచే సంఘ దీపమును వెలిగించే అభిషేక తైలం వస్తుంది. ఎంత విస్టింగులు చేస్తే అంత ఆదరించబడతారు, ఎంత ప్రార్థన చేస్తే అంత మహిమతో ప్రకాశిస్తారు. నీ ఇష్టమేగా, నీ ఇష్టం, ఏం చేస్తావు చేసుకో. పొద్దుగూకులు ఆల మీద పడి చేస్తట ఇక్కడ ఉంటే వెలుగుతారు. ఆమేన్. నాకు తెలిసి కొంతమంది దైవజనులకి కనీసం ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పడం రాదు. నాకు తెలిసిన కొంతమంది దైవజనులు కనీసం 10 నిమిషాలు వాక్యం చెప్పడం రాదు. కానీ సంఘం అంతా ఆత్మతో మండుతుంటారు. ఏంట్రా బాబా నువ్వు చూస్తే ప్రార్థన ప్రార్థన. నేను ఒక పెద్ద దైవజనుడు 90 సంవత్సరాలకి ఇప్పటికీ ఫాస్టింగ్స్ ఉంటాడు విపరీతంగా. ఇప్పటికీ ఇంటి లాదులో ఉపవాసం ఉండొద్దయ్యా అని ఆరోగ్యం సారి వయసును బట్టి తినయ్యా అంటే తింటలా. వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వచ్చి, మీరు చెప్తుంటాడు, మీరంటే చాలా గౌరవం, తినమనండి అయ్యా అని చెప్పి నన్నట్టు. నాకు కూడా అయ్యో పెద్ద ఆయన కదా, ఇలాంటి దైవజనుడు కొంతకాలం ఉండాలి అని ఆతురు దక్కుద్ది. అయ్యా తినండి, అట్ట చేయబాకండి అయ్యా అంటే, నాకు వద్దు, నేను తిన్నా టనబాక అయ్యా అట్ట చేయబాకంటే ఏడ్చి పెద్దగా ఏడిస్తే, అయ్యా సారీ అయ్యా నేను మిమ్మల్ని ఏమన్నా కష్టపెట్టుంటే అని చెప్పంటే, అది కాదులే అన్నాడు. మరి ఎందుకు ఏడిచావు అంటే, ఆయన ఏడుస్తూ పెద్ద పెద్ద స్వరంతో, నువ్వైతే 4 మొక్కలు చెప్పి వాక్యం చెప్పి సంఘాన్ని కడతావు, పాట పాడతావు, ఆరాధన చేస్తావు, నాకు ఏమీ రావు, మరి ఎట్ట కట్టుకోవాలి నేను సంఘాన్ని? సిగ్గుతో చచ్చిపోయాను నేను. నాకు పాట పాడతాం రాదయ్యా, ఒక ఆరాధన చేస్తాం రాదయ్యా,
గట్టిగా పావుగంట వాక్యం చెప్తున్నాదయ్యా, అయినా నన్ను నమ్మి దేవుడు నాకు ఇంతమందిని చేతిలో పెట్టాడు, మరి ఎట్ట కాపాడుకోవాలి, ఎట్ట రాకడ సిద్ధపరచాలి అని దేవుళ్ళు లెక్క అడుగుతాడు. నాకేమీ రాదయ్యా, నువ్వే చేసి పెట్టి బాబు అని ఎడుతున్నాను. మరి ఏం తినమంటావా ఇప్పుడు, ఉండమంటావా అంటే నేనేం మాట్లాడదు ఇప్పుడు. పట్టుమని 10 నిమిషాలు వాక్యం చెప్పడం రాదు ఆయనకి. సంఘంలో ప్రార్థన చేసుకుందాం అంటే చాలని మొత్తం ఫైర్ అయిపోతున్నారు చర్చిలో అందరూ. మొత్తం ఫైర్. ఇంకా ఆత్మచేత నింపబడి పరలోక భాషలో మాట్లాడుతూ పరవశించిపోతుంటే, ఓరి నాయన ఏంటి సంఘం, మన సంఘాన్ని రేపి మండించి నానా తిప్పలు పడుతున్నామే, వీళ్ళు ఇట్లా మొదలు పెట్టేప్పటికీ ఫైర్లో ఉన్నారేంటి? ఇది ర్యాకెట్లకి పడుతున్న పెట్రోల్లో ఉంది. ఇది సెకండ్స్లో ఫైర్ అయిపోతున్నారు వీళ్ళు. బాబోయ్, ఒప్పుకోవాలి, మనం నేర్చుకోవాలి. నువ్వు సేవకుడు అయితే చిగురు పెట్టాలి, నీ ఒలీవైతే తైలం ఇవ్వాలి. ఏం చెయ్యాలో చెప్తున్నాను కదా, మరి ఏం చేయకూడదో కూడా 2 మాటలు చెప్పి నా డ్యూటీ పూర్తవుతుంది. ఈ పూటకి అయిపోయింది 5 నిమిషాల్లో. హల్లెలూయా. ఏం చేయకూడదో కూడా ఒక మాట. న్యాయాధిపతులు 9:9. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఆమేన్, ఆమేన్. సీరియస్గా తీసుకు ఈ మాటనే. నీవు ఒలీవైతే తైలం ఇవ్వాలి. తైలం ఇవ్వాలంటే అటు ఇటు ఊగకూడదు. ముందు ఈ ఊగిసలాట బతుకుమాని, ఈ పెత్తనాలు బతుకుమాని, ఈ పదవులు బతుకుమాని, ఈ పోస్టుల కోసం వెంపర్లాట మాని, కొంతమందికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, తగిన గుర్తింపు పోతే లేదు సభకు రారండి. ఏ సభకు రారండి. అడిగే వాక్యపట్నము, ఏ ప్రార్థన, ఒక పాటో ఉంటేనే వస్తాడు. సంఘ కాపరి ముందుగా వాళ్ళకి మెసేజ్ పెడతాడు, బ్రదర్ ఈరోజు మీ వాక్యపట్నం ఉంది, బ్రదర్ ఈరోజు మీ పాట ఉందంటే అడందరికన్నా టైంకి వచ్చేస్తాడు. లేకపోతే రాడు, చివరిలో వచ్చి వెనకాల కనపడతాడు అంతే. మాకేం లేదు సార్ అందులో, ఆ పాత్ర ఏమీ లేదు. ఒరే నువ్వే పాత్ర కాదురా, నేను ఈ పాత్ర లేదో మాట్లాడతా పాపిష్టి మాటలని. నువ్వేదో పాత్ర అయితే డైనింగ్ టేబుల్ మీద కాకపోతే, వంటగదిలో కాకపోతే, బాత్రూమ్ దగ్గర వాడబడి ఉండే, అసలు పాత్రే కాదుగా. పాపిష్టి మాటలు మాట్లాడతా పద్దాగా. నీ వాళ్ళ వాక్యపట్నం ఉంది, నీకు ప్రార్థన రాశాను ప్రోగ్రాంలో, నీకు పాట ఉంది, ఇలా చెబితే వస్తాడు. అదేం క్రైస్తవుడండి? నేను దేవుని బిడ్డను కదా, దేవుని సంఘం కదా, నేను నాకు అవయవం కదా, నేను వేరుగా ఎలా ఉండాలి, నేను కలిసి ఉండాలని ఆరాటం ఉండాలి కదా. తెలివి తక్కువడు ఇప్పుడు చెయ్యి పని చేస్తుంది. ఏమండి పరిచర్య, ఇప్పుడు మైక్ని ఎవరు పట్టుకున్నారు? చెయ్య గుండె, చెయ్య ఊపిరితిత్తులా, చెయ్య కిడ్నీలా, చెయ్య మెదడా, కాబట్టి అవన్నీ వేస్ట్ కదా. అంత తెలివి ఉంది అడిగి. మరి ఈ కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండెకాయలు, మెదడు అన్ని పనిచేస్తేనే ఇది పట్టుకుంటుందిరా. చెయ్యికే ఇచ్చారండి ప్రోగ్రాంలో, మేము లేవంటే అవన్నీ ఉంటేనే ప్రోగ్రాం రా. అసలు నీకు తెలివి లేదు. నువ్వు అనుకున్నావు నాకు ప్రాధాన్యత లేదు అనుకున్నావు, నువ్వు అసలు తెలివి లేదు. గుండెకాయనే నీవు, వెన్నెముకనే నీవు, మెదడునే నీవు, ఊపిరితిత్తుల నీవు, మీరందరూ అద్భుతంగా పనిచేయబట్టే చెయ్యికి మాత్రం సోకు దొరికింది. కెమెరా ముందు, కెమెరా ముందు కనబడుతున్న అవయవం పేరే సంఘ కాపరి. స్టేజ్ మీద కనపడుతుంటాడు కానీ గుండెకాయలు ఉన్నాయి సంఘంలో, ఊపిరితిత్తులు ఉన్నాయి సంఘంలో, వెన్నెముకలు ఉన్నాయి. వాళ్ళందరూ అద్భుతంగా పనిచేయబట్టే మనం ఇటు కనపడుతున్నాం. నేను పదే మా సంఘంతో చెప్తాను ఈ మాట. నేను ప్రజలందరి ముందు కనబడుతున్న ముఖం, చేతులు, కాళ్ళు
కానీ మీరే గుండెకాయలు, మీరే ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయకపోతే, గుండెలో తేడా వస్తే, కిడ్నీలో తేడా వస్తే ముఖం మీద తెలిసిపోద్ది, కనబడిపోతుంది. ముఖం కొంచెం తేడాగా ఉంది ఏంటంటే కొంచెం బాగు ఈ మధ్య తెలిసిపోద్ది. అటు ఇటు ఊగుదామా, పెత్తనాలకు వెళ్దామా, పదవులు కోరుకుందామా, ప్రాధాన్యత ఉన్న చోటుకి మాత్రమే వెళ్దామా, లేకపోతే సైలెంట్ అయిపోదామా? ఈరోజు ప్రోగ్రామ్ షూట్లో నీ పేరుంటే ఫస్ట్ రావడం, లేదా చివరిలో రావడం, వెనకాల కూర్చోవడం. చెయ్యి అసహ్యమేసేద్ది అసలు. ప్రారంభ ప్రార్థన కన్నా ముందు ఒక్క నిమిషం గుళ్ళో ఉండాలని కసి, లేకపోతే నువ్వేం క్రైస్తుడు అసలు. ఎప్పుడైనా అలిసిపోతే, బలహీనంగా ఉంటే, ఆరోగ్యం బాగోపోతే కొంచెం రిలాక్స్ అయితే తప్పు లేదు. సహజం, శరీరం ఉన్నాం మనం. కానీ నువ్వు ప్రసంగం చెప్పాలి కనుక ప్రసంగం ఉంటాయి. ఇందాక జీడిపప్పులు తినుకుంటా, బాదం పప్పులు తినుకుంటా గదిలో పడుకుంటే అవడవరా నువ్వు? ఏయ్, నిజమే. ఇప్పుడు అలిసిపోతావు, నీరసంగా ఉంటుంది, నీకు రెస్ట్ అవసరం, నీకు బలమైన ఆహారం అవసరం. ఖచ్చితంగా నువ్వు తీసుకో, కాదంటలేదు. కానీ పాటలతో, ఆరాధనతో నాకు సంబంధం లేదు. వాళ్ళు పిల్లగాలు చేసుకుంటారు. ప్రసంగం ఉంటాయి ఇందాక మంచం మీద పడుకొని సెల్ ఫోన్లో చూసుకుంటా, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటా, పక్కన పొగడి నోట్లు వేసుకుంటా, అలా జీడిపప్పులు తినుకుంటా. అంటే అదొక రేంజా, అదొక మెయింటెనెన్సా? చాలా కోపం వచ్చేది నాకు. నువ్వు నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకో, తప్పు లేదు. అలిసిపోయినప్పుడు రెస్ట్ కావాలి, తప్పు లేదు. కానీ దానికి లైఫ్ స్టైల్గా మారిస్తే మాత్రం తప్పే, తప్పే. నాకు ఎప్పుడు కూడా ఏదైనా పరిచర్య జరుగుతుంటే నాకు ఇంట్లో కూర్చొని నచ్చదు అసలు. ఇప్పుడు ఈ పిల్లగాళ్ళు నన్ను రావద్దంటారు, క్లాసులు చెప్తున్నాడు పైకి, ఫ్యాన్ కొట్టుకులాడిపోతుంటుంది నాకు. అలా నువ్వు ఎదురుకుండా కూర్చుంటే మేమేం మనశాంతి లేకుండా నువ్వు రాబాక అంటారు. ఎట్ట కూడా జరగబోతాను ఏదో పేరు మీద. కుదురుకుండదు, సిగ్గు సిగ్గు బాధ బాధ అయిపోతుంటుంది నాకు. కిందకో బాక్స్ ఎడతాను, అక్కడ తగలబడేట నా పేన పంపిసేవదు. నా మనస్సు ఆరాటం అలా ఉంటుంది సన్నిధి పట్ల. కూర్చోలేను కుదురుగా. పిల్లగాలన్నా లేచి 10 సార్లు బయటికి వెళ్తారు, కానీ 7 అవర్స్ నేను స్టేజ్ దిగను అసలు. తెచ్చి బయటికి వెళ్ళను, అసలు అక్కడే ఉంటాను. నాకు ఇష్టం ఆయన సన్నిధి అంటే. ఇలాంటి నేనైతే నేను రామగుండం వెళ్ళాక సురేష్ గారిని చూసి ఇంకా ఆశ్చర్యపోయాను. 30 రోజులు బైబిల్ క్లాస్, 30 రోజులు వెనకాల కూర్చొని వచ్చి నువ్వేం నేర్చుకుంటావు తండ్రి, నీవేం కావాలంటే ఇంతలా నోడుచు రాతా ఉంటాడు కూర్చొని. అయ్యారు మీరు ఏం రాసుకున్నారు? నా ప్రసంగాలని రాత్రి వస్తాను. నాకేం నోడితే నేను చూస్తానంటే అందులో నేను వాడే కొన్ని పదాలు, అరే నీకు అసలు దమ్ము ఉంటే, నీకు కసి ఉంటే, అవి కూడా రాశాడు. తండ్రి ఏంటి తండ్రి ఇదంటే గాలగాల నవ్వుతున్నాడు. కొన్ని నేత్తండంగా గోదావరి జిల్లా అని కంటి చూపు తప్ప నోటి మాటలేదు, అవి కూడా రాశాడు. తండ్రి ఎన్నది తండ్రి అంటే ఒక శిష్యునికి తగిన మనసు గురువుకు ఉంటే ఎంత గొప్ప విషయం అది, ఎంత గొప్ప విషయం అది. అంత సామాన్యంగా ఎవడు ముందు మోకరం చెప్పి అన్నీ ఎంచుకొని నేను తెచ్చి మనిషి చూడాలి నచ్చాల, క్యారెక్టర్, వ్యవహారం, స్టేజ్ మీద వాడబడతాను చూసి అసలు దాన్ని పట్టించుకొని ఇట్లంటే గొప్పగా జనం పడిపోయినా నేను వెనకాల పడినా. ఒక దైవజనుని యొక్క ఔన్నత్యం అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యపోయేవాడిని. ఒకరోజు నేనే వాక్యం చెప్తుంటే మాకు అయ్యగారి ఫేసే మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనమాట. వాక్యం చెప్తుంటే వాడబడుతున్న మొహం తేడా వస్తారు, ఎక్కడ తప్పేసిందిరా రే, మా అయ్యగారు డల్గా ఉన్నాడేంటి, అమ్మో ఆమె చెప్పగానే పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అంటే ఆ రోజు కరెక్ట్గా పని చేసినట్లు లెక్క మనం.
సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడో సీదేసింది బండి. ఇంక వెంటలో చేస్తుంది, ఏదో తేడా కొట్టేసింది ఎక్కడో, ఏదో కాని మాట మాట్లాడామా, తప్పుడు వ్యాఖ్యానం చెప్పామా, పొరపాటు తెక్కలుగా చేసామా, లేదా అసలు అభిషేకం లేదా, ప్రభావం లేదా, నడిపింపు తప్పిందా, మనం సైలెంట్కి వెళ్ళిపోయి అంటారు బాబాని మెంటలో చేసేది. ఒక రోజున చాలా బలమైన అభిషేకంతో ఒక రాత్రి అంతా ప్రార్థన చేసి యాకోబు గురించి మాట్లాడుతుంటే, ప్రార్థన ముగించుకుని ప్రార్థన చేసుకుందాం అని లోపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తలుపు కొట్టినది ఎత్తలా. చెడిపోయింది, మొత్తం చెడిపోయింది కూటమిగా. రేపు పొద్దున మొహమ్మేట చూపించుకోవాలని బాధలో తెల్లారి పొద్దున్న 9ంటికి తలుపు తీశాడు. ఈలోపు 3-4 సార్లు టెస్ట్ తలుపు, ఫోన్ స్విచ్ ఆఫ్, మనశ్శాంతి లేదు, తిండి తినలేదు, నిద్రట్టి సావలేదు. ఏంట్రా జన్మం చాలా పర్ఫెక్ట్గా బలంగా వాడు దేవుడు మంచిగా వాడుకున్నాడు ఫీల్తో ఉన్నాం. పెద్ద లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు, మొత్తం కరెంట్ పోయింది నాకు. తెల్లారి పొద్దున అయ్యా ప్రైజ్ లార్డ్ పాస్టర్, చాలా ప్రజెంట్గా ప్రశాంతంగా ఉన్నాడు. ఏంటయ్యా మధ్యలో అట్ట వెళ్ళిపోయారు, ఏమైందయ్యా? టెన్షన్ లోపల అంటాడు, నీ బ్రతుకులో ఒక రాత్రి అంతా ప్రార్థన చేసి ఎంతకాలం అయింది అన్నారు కదా, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది అందుకు వెళ్ళిపోయినాడు. వెళ్ళి రాత్రి 9 గంటలకు నిలువు మొక్కలిస్తే ఉదయం 4 దాకా చేసాడంట. ఆ దెబ్బకి ఈ క్లాస్ ఎవరికైనా ఇచ్చేయమని చెప్పి నీళ్ళ గదులు నేను అప్పుడు మోకరించా. ప్రభా, చిన్న పిల్లోళ్ళలాగా వాక్యానికి వెంటనే లోబడ్డం, ఆయన స్థాయి ఏంటి, ఆయన అభిషేకం ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు కాదు దేవుని వాక్యం, ఎవరు వాడబడుతున్నారు కాదు దేవుని ఆత్మ. అందుకనే తండ్రులు అయ్యారండి. ఊరకవరు బాబు. నా మాట మీకు అర్థమవుతుందా? అటు ఇటు ఊగితే కాదు పని అవ్వదు. పెత్తనాలు కోరుకోవద్దు, పదవులు కోరుకోవద్దు. ఊగిసలాట పోవాలి, పదవులు ఎంపర్లాట పోవాలి, అటు ఇటు తిరిగి బుద్ధులు పోవాలా, అలా అయితే వాడబడతావు. ఈ మనసు కొంచెం ఊగుతుంది అటు ఇటు, ఆ పదవి, ఈ ఫెలోషిప్, ఆ కోటం, ఈ డబ్బు, ఆపై స్థిరంగా ఉండవు. అటు ఇటు ఒకటి మానే చిచ్చే వద్దా, ఫోకస్డ్గా ఉండవు. లాస్ట్ అండ్ ఫైనల్ రోమా 11:17-18. రోమా 11:17-18 వచనాలు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుట లేదు. ఆమేన్. అది మీ సంఘమైన, మీ సహవాసమైన, మీ మినిస్ట్రీ అయినా, ఐఎఫ్జి అయినా, ఏదైనా. మళ్ళీ చెప్తున్నాను, మీ సంఘమైన, మీ సహవాసమైన, మీ మినిస్ట్రీ అయినా, మీ సంస్థ అయినా, ఐఎఫ్జి అయినా, నువ్వు ఫలించుచున్నావంటే వేరులో నుంచి వచ్చుచున్న బలం. అందుచేత వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరుని భరించట్లేదు. కాబట్టి నేను బాగా పనిచేస్తున్నాను, నేను బాగా వాడబడుతున్నాను, నేను చాలా ముఖ్యం అనే అతిశయం రావద్దు. ఆమేన్. నా మాట అర్థమైందా? నువ్వు చక్కగా నిలబడ్డావు, తుఫానులకు తట్టుకున్నావు, చిగురిస్తున్నావు, ఫలిస్తున్నావు, అయినా అతిశయం రాకూడదు. ఎందుకంటే నీవు అంటు కట్టబడిన చెట్టువి, ఎక్కడి నుండో తీసుకొని రాబడ్డావు, ఎక్కడో అడవిలో పెట్టిన ఒలివవి, గాయపరచబడి అంటు కట్టబడ్డావు. ఇప్పటికైనా రేపటికైనా ఎప్పటికైనా వేరే నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరును. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులలో అతిశయించకూడదు. పదవులకై, ధనముకై, ఘనతకై, ప్రఖ్యాతికై అటు ఇటు ఊగొద్దు. ఎంతగా ఫలించినా కొంచెం కూడా అతిశయించొద్దు.
మంచి ఒలివుగా ఉండు. దేవుని పాదస్థలం అవుతావు. దేవుడు ఆ పాదస్థలాన్ని మహింపరుస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన.